హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు సినీ బస్ టాక్స్. ఈరోజు మేము డిస్కస్ చేయబోయే టాపిక్ యాజ్ యూజువల్ లైక్ ఒక హీరో గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాము. లైక్ అవర్ ప్రీవియస్ హీరో ఎపిసోడ్స్ మీరు చూసుంటే కనుక మహేష్ బాబు అండ్ నాని మీద స్పెషల్గా వీడియోస్ చేశాము బిఫోర్ దేర్ మూవీస్ రిలీజ్డ్ ఆర్ లైక్ ఆఫ్టర్ దేర్ మూవీస్ రిలీజ్డ్ ఆల్సో. సో అలానే మా వ్యూ ఆన్ రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి మా వ్యూ ఏంటిది అనేది చెప్పడానికి ఈరోజు ఎపిసోడ్ చేస్తున్నాము. ఎవరైనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జస్ట్ గో అండ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ ద బెల్ ఐకాన్ సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ యా, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఈరోజు స్పెసిఫిక్గా మేము రామ్ చరణ్ మీద ఏం డిస్కస్ చేద్దాము అనుకుంటున్నాము అంటే ఇట్స్ లైక్ కంప్లీట్ కెరియర్ అనుకో. ఇప్పటి వరకు అతను యాక్ట్ చేసిన సినిమాలన్నా మా వ్యూ ఏంటి, లైక్ we all know Ram Charan has two phases of filmmaking, film career. So one was the initial career, like most of us didn't like, which might be controversial, but నాకు తెలిసి అది అది నిజమే అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ద అదర్ ఫేజ్ ఈజ్ ఆఫ్టర్ ధ్రువ అండ్ బిఫోర్ ధ్రువ అనుకోవచ్చు. లైక్ ద ఫేజెస్ ఆర్ లైక్ బిఫోర్ ధ్రువ అండ్ ఆఫ్టర్ ధ్రువ. సో లెట్స్ డిస్కస్ అబౌట్ ఇట్. ఐ విల్ స్టార్ట్ విత్ ద ఇనిషియల్ కెరియర్. ఇనిషియల్గా చూసుకుంటే ఒక తను చిరుతాతో లాంచ్ అయినప్పుడు దేర్ వాజ్ ఎ లాట్ ఆఫ్ హైప్. అసలు అప్పట్లో ఎట్లా అంటే మనకు తెలిసి ఈ సోషల్ మీడియా అదంతా లేకపోయినా చిరంజీవి కొడుకు వస్తున్నాడు, ఇండస్ట్రీలోకి వస్తున్నాడు అని అనగానే ఆ ఆ న్యూసే ఇట్ వెంట్ లైక్ లోడ్స్. ఆ సోషల్ మీడియా లేకపోయినా చాలా హై పిచ్లోకి వెళ్ళిపోయింది అది. అండ్ ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అని తెలిసింది అంతే, కానీ ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనే పెద్ద క్వశ్చన్ చాలా సర్క్యులేట్ అయింది ఆ టైంలో. అదే టైంలో పూరి జగన్నాథ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు రామ్ చరణ్ని అనంగానే ఇంక అయిపోయింది. ఫుల్ ఫర్ ష్యూర్ ఈ సినిమా బ్లాక్ బస్టర్, రామ్ చరణ్ ఈస్ గోయింగ్ టు బి ఏ స్టార్ అనే అనే బ్రాండ్ ఈవెన్ బిఫోర్ ద మూవీ లైక్ రిలీజ్డ్ వచ్చేసింది. తనకి తనకి ఆల్రెడీ ఆ హైప్ వచ్చేసింది కంప్లీట్గా. సో ఈ అది ఏ లెవెల్ హైప్ అంటే చిరంజీవి యాక్టింగ్ని, చిరంజీవి డాన్స్ని ఇతను దాటగలడా అనే ఒక పెద్ద ప్రెషర్ రామ్ చరణ్ మీద పడింది. అండ్ డిడ్ రామ్ చరణ్ డెలివర్ ఇట్ విత్ విత్ చిరుత? ఐ వుడ్ సే ఎస్. ఎస్. ఖచ్చితంగా రామ్ చరణ్ డెలివర్ చేశాడు ఫస్ట్ సినిమాతోనే. అండ్ ఇట్స్ లైక్ అసలు చిరుతలో ఎక్కడ మనకి ఏమేచర్ అంటే ఇతను ఫస్ట్ టైం హీరో, ఫస్ట్ టైం స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు, ఫస్ట్ టైం యాక్టింగ్ చేస్తున్నాడు అన్నట్టు మనకి ఎక్కడా అనిపించదు. ఇట్ మైట్ బి బికాస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆర్ లైక్ బికాస్ అంతే అంతే అనుకుంటున్నా. లైక్ బికాస్ ద డైరెక్టర్ యూస్డ్ హిస్ కంప్లీట్ పొటెన్షియల్ ఇన్ చిరుత. అండ్ అన్ని పూరి జగన్నాథ్ సినిమాలతో పోలిస్తే ఇందులో రామ్ చరణ్కి గ్రే క్యారెక్టర్ ఉండదు మీరు గమనించుకుంటే చిరుతలో. అది యాక్చువల్లీ మనం చూడాలనుకుంటాము. ఒక పూరి హీరో అనేది మనం ఎప్పుడు అనుకుంటూనే ఉంటాం లైక్ హీరోలందు పూరి హీరోలు వేరయ్యా అని. బట్ రామ్ చరణ్కి ఆ గ్రే క్యారెక్టర్ ఉండదు. అది అది అదొక్కటే ఆ చిరుత మూవీలో మిస్ అయింది అని నా ఫీలింగ్ ఉంటుంది. బట్ హీ మేబీ ఇట్స్ కంప్లీట్లీ బికాస్ ఆఫ్ డెలివర్డ్ ఫస్ట్ ఇట్ అనుకుంటా. అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఇనీషియల్లీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు అతని ఇంట్రో కానీ ద బెస్ట్ ఇంట్రో ఏ డెబ్యూటెంట్ కెన్ గెట్ విత్ ద బెస్ట్ బీజిఎం ఎవర్. అండ్ దెన్ అక్కడ నుంచి ఆ సినిమాలో డాన్సెస్ వరకు ఎవ్రీథింగ్ హీ జస్ట్ పీక్డ్ ఇట్. అండ్ దెన్ సెకండ్ మూవీ ఆ చిరుత హైప్కి, చిరుత హిట్ అయిన దానికి
అందరూ నెక్స్ట్ రామ్ చరణ్ ఎవరితో చేస్తారు అన్న ఒక కుతూహలాన్ని పెంచింది ప్రతి ఒక్కరికి. హ్మ్. అలాంటిది రాజమౌళి ఈజ్ గోయింగ్ టు మేక్ ఎ ఫిలిం విత్ రామ్ చరణ్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి పీరియాడిక్ డ్రామా. ఆ తర్వాత ఆ, దాని పోస్టర్లు, అవన్నీ దాని ప్రమోషనల్ మెటీరియల్ ఒక్కొక్కటి బయటికి వచ్చి రాగానే పీపుల్ గాట్ మ్యాడ్. పిచ్చోళ్ళు అయిపోయినారు అందరూ, అందరూ ఒక్కటేసారి పిచ్చోళ్ళు అయిపోయినారు. అరే నాయనా ఏందిరా బాబు, సెకండ్ సినిమాని ఈ లెవెలా అది ఇది అనుకొని. అండ్ దెన్ ద మూవీ రిలీజ్డ్ అండ్ ఇంకా అది ఇట్ ఇట్ మేడ్ ఎ ఇండస్ట్రియల్ హిట్. హిస్టరీ. ఇట్ మేడ్ ఎ హిస్టరీ. అదే ఇట్స్ అన్ ఇండస్ట్రీ హిట్. ఫస్ట్ 50 crore టు తెలుగు ఫిల్మ్ తెలుగు. ఇండస్ట్రీ. తెలుగు హ్మ్. ఫిల్మ్ ఫస్ట్ 100 ఇండస్ట్రీ. crore. ఫస్ట్ 100 100 crore 100 యాక్చువల్లీ, crore. యా. ఫస్ట్ 100 crore టు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ రామ్ చరణ్ సెకండ్ సినిమాకి 100 crores కొట్టాడు. ఇట్స్ కొట్టాడు నాట్ ఎ స్మాల్ అండ్ థింగ్. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అండ్ వాట్ రాజమౌళి డిడ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫిలిం ఇస్, ఫస్ట్ సాంగ్ లో చిరంజీవిని క్యామియో తీసుకొచ్చి చిరంజీవి చేత స్టెప్స్ వేయించి స్- చిరంజీవి కన్నా రామ్ చరణ్ ఇంకా బాగా వేయగలడు అని చెప్పేసి సినిమా ఇనిషియల్ స్టేజెస్ లోనే హైప్ పెంచేశాడు హ్మ్. రాజమౌళి. ఇంకా దానితో ఫ్యాన్స్ కి పిచ్చి ఎక్కేసింది. రామ్ చరణ్ అంటే ఒక లెవెల్, రామ్ చరణ్ అంటే ఒక ఇది అని చెప్పేసి ఒక స్టేజ్ లో కూర్చోబెట్టేశారు. ఆ తర్వాత వచ్చిన సినిమా ఆరెంజ్. ఆల్రెడీ ఆ మనిషికి హైప్, వరల్డ్ ఆ హిట్. మనిషి ఎవరు, అఫ్ కోర్స్ ఇప్పుడు మనం దాన్ని కల్ట్ క్లాసిక్ అనే ఒక పదాన్ని వాడేసి దా ఫ్లాప్ అయిన సినిమాని మనం ఇప్పుడు లేపి కూర్చోబెడుతున్నాం. అఫ్ కోర్స్ ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ, అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ ఇట్స్ టైం. నాట్ ఇన్ దట్ కానీ ఎరా. నాట్ ఇన్ దట్ ఎరా. అండ్ రీసెంట్ గానే నేను ఆరెంజ్ చూసా. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫ్లాస్. నాకు చాలా బోర్ కొట్టింది టు బి ఆనెస్ట్ రీసెంట్ గా చూసినప్పుడు. బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లెవెల్స్. అక్కడి నుంచి ఇన్ మై ఒపీనియన్ రామ్ చరణ్స్ ఫాల్ స్టార్టెడ్. So basically, I think I had very similar view. I think ఆ మూవీస్ వచ్చినప్పుడు వి వర్ స్టిల్ ఇన్ స్కూల్, వి వర్ వెరీ యంగ్. సో ఒక మూవీ వస్తుంది, మనం మోస్ట్లీ నాకు తెలిసి అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్స్ అయితే తప్ప మనకి చిన్న సినిమాల గురించి అంత తెలిసి ఉండేది కాదు అప్పట్లో. అవును. నాకైతే అంత ఐడియా ఉండేది కాదు. పెద్ద బ్లాక్ బస్టర్స్ అయి అందరూ చూసే సినిమాల నేమ్స్ మాత్రమే తెలుసు. మిగతావి దేవర్ లైక్ ఆల్ గాన్. ఈ సినిమా గురించి మనం నోటీస్ చేసే అంత రికగ్నైజేషన్ వచ్చింది అంటే దే డిడ్ అ వెరీ గుడ్ జాబ్ విత్ మార్కెటింగ్. అండ్ ఆల్సో నువ్వు చెప్పినట్టు ఆ, తెలుగు ఇండస్ట్రీలో ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ సన్స్ మూవీ అన్న ఒక బ్రాండే వచ్చేసి దానికి ఫుల్ మౌత్ పబ్లిసిటీ వచ్చేసింది. మూవీ రిలీజ్ అయింది. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఐ థింక్ ఐ వెంట్ టు ది థియేటర్ మూవీ చూడడానికి. డాన్సులు బాగున్నాయి, సాంగ్స్ చాలా బాగున్నాయి సినిమాలో. హిస్ యాక్టింగ్ ఈజ్ వెరీ గుడ్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, అండ్ మూవీ ఈజ్ అ హిట్. I think that is one of the best debuts a hero can get commercially. So till there everything was nice. Then sudden గా మగధీరా వచ్చింది. మగధీరా తోటి ఎక్కడికో వెళ్ళిపోయాడు. సడన్ కెరియర్ బూస్ట్, అసలు యాక్చువల్లీ ఇంక్రెడిబుల్ ఫాలోయింగ్. కానీ ఇక్కడ ఐ థింక్ వన్ థింగ్ హ్యాపెండ్. అది దిస్ ఇస్ జస్ట్ మై పర్సనల్ ఒపీనియన్ మళ్ళీ. నువ్వు ఇనిషియల్ సక్సెస్ వాట్ ఎవర్ రామ్ చరణ్ సా, చిరుత కానీ లేకపోతే మగధీరా కానీ ఆరెంజ్ అంత సక్సెస్ అవ్వకపోయినా ఇప్పుడు మనం లేపుతున్నాం. కానీ దాని తర్వాత ఆ, ఒక సిరీస్ ఆఫ్ మూవీస్ వరకు కానీ రామ్ చరణ్ డి నాట్ గెట్ అ లాట్ ఆఫ్ క్రెడిట్ ఫర్ దట్ మూవీ. స్టార్డమ్ వచ్చింది, ఎవ్రీబడి స్టార్టెడ్ రికగ్నైజింగ్ హిమ్, హీ స్టార్టెడ్ హ్యావింగ్ ఎ ఫ్యాన్ ఫాలోయింగ్. కానీ నోబడి, ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ హీ డి నాట్ గెట్ దట్ క్రెడిబిలిటీ. మగధీరా కానీ చిరుతాకి కానీ మగధీరా క్రెడిట్ అంతా మోస్ట్ ఆఫ్ ఇట్ వెంట్ టు రాజమౌళి. చిరుత టైంలో పూరి జగన్నాథ్ వాజ్ ఇన్ స్పీక్స్ అన్నమాట. పూరి ఏం తీసినా బ్లాక్ బస్టర్లు అవుతున్నాయి. లైక్ దెర్ వాజ్ ఎరా అన్నమాట, పూరి ఎరా అప్పుడు. సో అవును. అది పూరి వేవ్ లోకి వెళ్ళిపోయి ఉంటది. సో ఐ డోంట్ థింక్ హీ గాట్ ఆల్ దట్ ఎగ్జాక్ట్ క్రెడిబిలిటీ యాజ్ అన్ యాక్టర్ హీ వాంట్స్. ఓకే, ఇప్పుడు మనం రామ్ చరణ్ అంటే మనం చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటాం కదా మన తెలుగు హీరో అని చెప్పేసి. అప్పటికి ఆ ప్రౌడ్నెస్ ఫ్యాన్స్ కి ఇంకా రాలేదు. పీపుల్ స్టార్టెడ్ లైకింగ్ హిమ్, ఎవ్రీబడి నో హీ వాస్ గుడ్, బట్ ఐ డోంట్ థింక్ హీ గాట్ దట్ క్రెడిబిలిటీ ఎట్ బై దెన్.
అండ్ అక్కడ తను చేసిన రాంగ్ స్టెప్ ఏంటి అంటే హిందీ మార్కెట్లోకి ఒక రీమేక్తో ఎంట్రీ ఇవ్వడం, విచ్ ఈస్ Hmm. జంజీర్. జంజీర్ లాంటి బ్లాక్ బస్టర్ని ఆల్రెడీ ఆ సినిమా హిందీలో బ్లాక్ బస్టర్. ఆ సినిమానే, అది కూడా ఎవరు, బిగ్ బి తీసిన సినిమాని, అమితాబ్ బచ్చన్ తీసిన సినిమాని, దాన్ని నేను నేను రీమేక్ చేస్తాను యాజ్ ఎ కాప్, ఇన్ ఏ కాప్ రోల్ అని చెప్పేసి తీసి, అమ్మో, డానిష్. అదో అదో కళాఖండం లేదు అని బ్రో, చెప్పుకోవాలి. యాక్చువల్లీ ఐ వుడ్ అప్రిషియేట్ హిమ్ ఫర్ టేకింగ్ దట్ స్టెప్ అంట. ఎందుకంటే ఎందుకు? ఇప్పుడు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ షైన్ అవుతుంది బాగా లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి. మన తెలుగు హీరోలందరూ మొత్తం ఇండియా మొత్తం పేరు వచ్చేసింది. మన రామ్ చరణ్ గాని, ఎన్టీఆర్ గాని, ప్రభాస్, మహేష్ బాబు, వీళ్ళందరూ ఇప్పుడు అల్లు అర్జున్, వీళ్ళందరూ ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్స్. మ్మ్. 1000 కోట్లు కొడుతున్నారు. అసలు ఫుల్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెరీ పాజిటివ్. కానీ నువ్వు ఒక 15 years ముందు చూస్తుంటే దిస్ వాజ్ నాట్ ది సినారియో. మ్మ్. మగధీరా వాజ్ ద ఓన్లీ మూవీ విచ్ క్రాస్ 100 crores బై దెన్. అప్పటికే మ్మ్. తమిళ ఇండస్ట్రీలో 2-3 200 crore మూవీస్ కూడా దాటేస్తున్నాయి. మ్మ్. రైట్. మన తెలుగు హీరోలకి అవుట్ ఆఫ్ తెలుగు స్టేట్స్ మార్కెటే ఉండేది కాదు. సంబడి హ్యాడ్ టు బ్రేక్ ఇట్. సంబడి హ్యాడ్ టు టేక్ ఏ డేరింగ్ స్టెప్ టు గో అవుట్ ఆఫ్ ది ఇండస్ట్రీ టు మేక్ ఏ మూవీ అండ్ ఇంక్రీజ్ ది మార్కెట్. అందరూ కన్ఫైన్డ్ షెల్లో ఉన్నట్టు మన తెలుగులోనే మూవీస్ తీసేవాళ్ళు, తమిళ్లో డబ్బింగ్ చేసిన తమిళోళ్ళు చూడరు. హిందీలోనేమో థియేటర్లో డబ్బ్ అయి రిలీజ్ అయ్యేవి కాదు, అన్ని టీవీలో డబ్బ్ అయి రిలీజ్ అయ్యేవి. సో జనాలకి వేగ్లీ గోల్డ్ ఫేసెస్ మైన్ తెలుసున్నా, సినిమాస్. ఆ, జనాలకి మ్మ్. వేగ్లీ మన తెలుగు హీరోల ఫేసులు తెలుసున్నా పెద్ద మ్మ్. మార్కెట్ లేదు వాళ్ళకి. సంబడి హ్యాడ్ టు గో అవుట్ ఆఫ్ ది ఇండస్ట్రీ టు మేక్ ఏ మూవీ సో దట్ మార్కెట్ విల్ ఓపెన్ అప్. రాజమౌళి బ్రోక్ దట్ బ్యారియర్స్ విత్ బాహుబలి, ఎవ్రీబడి నో అబౌట్ ఇట్. కానీ there were few attempts here and there by people to go out of the industry and try. నాగార్జున డిడ్. Na, yes, partly, but again, it was not very successful. People just recognize him, but anta pedda market rala. I think Ram Charan gave a very good attempt. At least he tried to go out. It didn't work out sadly. But imagine, కానీ అప్పుడే జంజీర్ ఓకే, వర్కౌట్ అయ్యి ఉంటే అప్పుడే మనకు ఒక పాన్ ఇండియా స్టార్ తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చేసి ఉండేవాడేమో 15 years కానీ బ్యాక్. అది రాంగ్ స్టెప్, అంటే రాంగ్ నువ్వు టైంలో, రాంగ్ రాంగ్ మూవీ, టైంలో వెళ్ళాడు. రాంగ్ టైం కూడా కాదు. ఐ యాక్సెప్ట్ వాట్ సురక్షిత్ సెడ్, బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ అటెంప్ట్. నాకు ఇప్పుడు అంటే తను చెప్పడం వల్ల ఐ ఐ నౌ ఐ యాక్సెప్టెడ్, ఇట్స్ ఎ వెరీ గుడ్ అటెంప్ట్. కానీ జంజీర్ అనే మూవీతో చేయకుండా ఉండాల్సిందని అని అనుకుంటున్నా. మేబీ ఎందుకంటే అది అది ఒక లెవెల్ సెట్ చేసి పెట్టింది ఆ సినిమా. ఆ స్టోరీ, జంజీర్ అనే స్టోరీ ఒక హిందీ మార్కెట్ని షేక్ చేసి వదిలేసింది. అలాంటి సినిమాని టచ్ చేసేటప్పుడు చాలా ఆలోచించాలి. చాలా అంటే వాళ్ళు ఆలోచించాలి. ఆలోచించకుండా లేరు అని ఏం మ్మ్. మనం చెప్పలేము. ఎందుకు అంటే ఇట్స్ ఎ సేఫ్ అటెంప్ట్ కూడా అయి ఉండొచ్చు. బికాజ్ అలాంటి హిట్ ని మనం రీమేక్ చేస్తే మళ్ళీ మనం కూడా ఎంటర్ అవుతాము అని ఆలోచించుంటారు వాళ్ళు. దిస్ వాజ్ ద బిజినెస్ థింగ్ దట్ దే వుడ్ హ్యావ్ థాట్. బట్ ఆ లెవెల్ని అంటే ఆ ఐ థింక్ ఇట్ వాజ్ ద నాట్ రైట్ టైమ్ ఫర్ హిమ్ మేబీ. ఎందుకు అంటే హీ వాజ్ ఎ బడ్డింగ్ స్టార్ ఎట్ దాట్ టైమ్. హీ వాజ్ స్టిల్ ఏ యంగ్ స్టార్ హూ జస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు టిఎఫ్ఐ. టిఎఫ్ఐలో కూడా చిరంజీవి వరకు ఫ్యాన్స్కి తప్ప రామ్ చరణ్ అనేవాడు ఒక మంచి యాక్టర్, రామ్ చరణ్ అనేవాడు ఒక మంచి పర్ఫార్మర్ అనేది ఎవరి కంట్లో పడలేదు, యాజ్ యూ సెడ్. ఇద్దరు అలాంటి పెద్ద టైంలో డైరెక్టర్స్. నువ్వు హిందీకి వెళ్ళి అలాంటి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ని, అమితాబ్ బచ్చన్ రేంజ్ యాక్టింగ్ ని టచ్ చేయాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సో దట్స్ ద రీజన్ ఇట్స్ ఎ రాంగ్ అటెంప్ట్, రాంగ్ చాయిస్ ఆఫ్ మూవీ, రాంగ్ చాయిస్ ఆఫ్ స్టోరీ అని నా పర్స్పెక్టివ్. అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ సినిమా చూసుకున్న, ఫస్ట్ సెకండ్ మూవీస్ చూసుకుంటే, ఇప్పుడు ఆ డైరెక్టర్స్ చేతిలో పట్టడం వల్ల తనకి ఆ ఫస్ట్ రెండు బాగా వచ్చాయి. బికాస్ డైరెక్టర్స్ నో ఏ హీరో నుంచి ఎలాంటి స్కిల్ బయట తీయాలి, వాళ్ళని ఎలా చూపించాలి అని ఒక గొప్ప డైరెక్టర్కే తెలుసు. ఇప్పుడు మనం ఫస్ట్ మూవీలో చూసుకున్నా కానీ ఆ డెబ్యూ హీరోకి అసలు అంత యాక్టింగ్ తీసుకున్నాడు. ఇంతకుముందు అసలు మూవీస్ దాంట్లో లేని టైంలో అంత యాక్టింగ్ తీసుకొని రావడం, అది ఫేస్ మీద ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ పెట్టి తీసుకొని రావడం. ప్లస్ నెక్స్ట్ మూవీకి రాజమౌళి తన స్కిల్స్ మొత్తం, తిను డాన్స్ చేయగలడు, మీరు చెప్పినట్టు చిరంజీవితో పాటు చేయగలడు. అంత స్కిల్ ఉంది, డాన్స్ లో స్కిల్ ఉంది, మిగతా వాటిలో
యాక్టింగ్ వీటన్నిటిలో ఉంది అనేసి ఆ మూవీస్ ద్వారా ప్రూవ్ చేశాడు. దాని తర్వాత కూడా రామ్ చరణ్ అది ప్రూవ్ చేసుకోనే ఆ, అది రాలేదు అంత, ఐ థింక్. He స్కోప్ need ఉన్న an స్టోరీస్. opportunity to prove. యా, ఆ తర్వాత నుంచి అన్ని వరుసగా కమర్షియల్స్ మళ్ళీ రచ్చ చేసుకుంటూ రచ్చ వచ్చేసి వచ్చింది. రచ్చ ఇస్ ఏ గుడ్ స్టోరీ, బట్ ఏ- బానే I ఉంటది don't అది, think it is బానే a good ఆడింది. నాకు story, అసలు bro. గుర్తు కూడా లేదు, నాకు రచ్చ వేగ్గా గుర్తుంది ఆ సినిమా. బేసికలీ ఒక సిరీస్ ఆఫ్ మూవీస్ అన్ని అలానే ఉన్నాయి కదా అలాంటివి నాకు అనుకున్నట్టున్నాయి కదా. నాకు రచ్చ లిటరల్లీ మనము మహేష్ పేర్లు కూడా బాబు గుర్తులేవు సిరీస్ నాకు. లో మహేష్ బాబు సిరీస్ లో మాట్లాడుకున్నట్టు, హ్మ్. మహేష్ బాబు రీసెంట్ మెసేజ్ మూవీస్ అన్నిట్లో ఈ సీన్ చూపిస్తే ఇది ఏ సినిమాలోది అని గుర్తుపట్టడం కూడా మనకు కష్టమవుతుంది కదా. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ రామ్ చరణ్ ఇన్ ద ఇనిషియల్ కెరియర్. హ్మ్. ఒక సీన్ చూపించి ఇది ఏ సినిమాలోది అని గుర్తుపట్టడం చాలా కష్టం. ఎందుకంటే ప్రతి సినిమాలో హీ లుక్స్ ద సేమ్, ప్రతి సినిమాలో హీ యాక్ట్స్ ద సేమ్, సేమ్, ప్రతి అవును. సినిమాలో ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉండేవే కాదనుకో, అది క్లోత్స్ వేరే ఆర్ విషయం. సేమ్. క్లోత్స్ ఆర్ సేమ్. అన్నీ అసలు లైక్ అవి ఎందుకు అట్లా ఎందుకంటే ఎనీవన్ వాంట్స్ టు లైక్ గెట్ గెట్ మోర్ ఆపర్చునిటీస్ ఆర్ లైక్ ఇంక్రీజ్ దేర్ స్కోప్ ఇన్ దేర్ కెరియర్ కదా. బట్ వై డిడ్ రామ్ చరణ్ డింట్ డూ దట్ ఇన్ ద ఇనిషియల్ కెరియర్ మొత్తం మాస్ మసాలా చేసేసి, అంటే ఇప్పుడు మాస్ చేయట్లేదని ఏం కాదు, ఇప్పుడు రంగస్థలం మీద ఆల్సో మాస్ మసాలా, బట్ ఇట్ హ్యాస్ ఎ వెరీ గుడ్ స్టోరీ అండ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ డైరెక్టర్ అండ్ ఎవ్రీథింగ్, ద సెటప్ ఇస్ వెరీ గుడ్, విచ్ డింట్ హ్యాపెన్ ఇన్ హిస్ ప్రీవియస్ మూవీస్. ఎందుకు జరిగింది అట్లా? బట్ కమర్షియల్ గా చూసుకుంటే మోస్ట్ ఆఫ్ దోస్ ఫిలిమ్స్ ఆర్ హిట్. రచ్చ బానే కమర్షియల్. ఆడింది, తర్వాత రచ్చ నాయక్ కూడా బానే బానే ఆడింది, ఆడింది, జంజీర్ నాయక్ పోయింది, ఆ, ఎవడో ఓకే ఓకే ఆడింది, ఆ, గోవిందుడు అందరి వాడులో కొంచెం లుక్ రాడ్. మార్చాడు. అది లుక్ కొంచెం మార్చాడు. తర్వాత బ్రూస్లీ మేము అవును. హాఫ్ వచ్చింది సినిమాకి దాంట్లో. వెళ్ళిపోయినాం మేము ఆ మేము హాఫ్ సినిమాకి వెళ్ళిపోయినా, నేను సగం ఏది సినిమానే చూసిన నేను. గోవిందుడు అందరి వాడేనా? మ్మ్. అది కృష్ణవంశీ ఆనిముత్యం కదా. కృష్ణవంశీ సానిముత్యం అది మొత్తం అసలు యాక్చువల్లీ గోవిందుడు అందరి వాడిలో నాకు సినిమా మొత్తం నచ్చదు, కానీ ఆ సినిమాలో ఒక సాంగ్ నచ్చుతది. నాకు ఏంటిది బ్రో, తెలిసే రారా నా సాంగ్, మీదన్న. రా 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 చచ్చి కుమార్ అది కాదు, అదేనా? అది కాదు. ఆ ఇంకొక సాంగ్ ఉంటది, సాంగ్ పేరేంటో చెప్తాకు ఒక్క నిమిషం. నన్ను నన్ను నాకు నోటి మీద ఉంది ఆ సాంగ్, చెప్తా. ఫస్ట్ సినిమా స్టార్టింగ్ లోనే వస్తుంది. స్టార్టింగ్ లో రాదు, మధ్యలో వస్తది. బంగారు భావన. కాదు, బంగారి బావ కూడా అంతేముండదు, అసలు ఆ సినిమానే రాడ్ ఉంటది. గులాబీ కళ్ళు రెండు. గులాబీ కళ్ళు రెండు. సో బేసికలీ గులాబీ మీరు, కళ్ళు రెండు యాక్చువల్లీ దట్స్ గుచ్చుకుంటే. అ వెరీ గుడ్ సాంగ్. ఆ మూవీ మొత్తం పక్కన పెడితే ఆ ఒక్క సాంగ్ మాత్రం ఐ థింక్ కృష్ణవంశీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. కృష్ణవంశీ సాంగ్స్ గురించి మనం మాట్లాడాల్సిన వాళ్ళం కాదు. కృష్ణవంశీ ఈజ్ లైక్ ఎక్స్పర్ట్ ఇన్ దోస్. దట్ ఈస్ వీఆర్ ఆల్ నాట్ ద వన్స్. దట్ ఈస్ ఆల్ రాఘవేంద్ర రావు గారి శిష్యరికం నుంచి వచ్చిన క్రియేటివిటీ లేదు, అనిపిస్తుంది నాకు. కృష్ణవంశీ ఈజ్ ప్రోడక్ట్ ఆఫ్ పూరి, ఆర్జీవి, ప్రోడక్ట్ సారీ, ఆఫ్ ఆర్జీవి బ్రో. ఆర్జీవి, యా And యా actually, ఆర్జీవి. RGV is also very good with his songs, if you notice. I think యా యా Raghavendra Rao gets all the compliments, కానీ RGV was also very good. Anyways, ఈ గోవిందుడు అందరవాడిలో సాంగ్, ఆ ఒక్క సాంగ్ గులాబీ కళ్ళు రెండు చూస్తే, ఆ సాంగ్ స్టార్టింగ్ లో ఆ రామ్ చరణ్ ని కాజోల్ విలన్ లాగా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటది. నన్ను వచ్చి హరాస్ చేస్తున్నాడు వీడు, వీడు నన్ను చావగొడుతున్నాడు అన్నట్టు. యాజ్ ద సాంగ్ ప్రొసీడ్స్, మెల్లిమెల్లిగా సాంగ్ వెళ్తున్నప్పుడు కాజల్ కి వాడి మీద ఒపీనియన్ మారుతూ ఉంటది. ఒపీనియన్ మారుతున్న కొద్దీ తన ఎక్స్ప్రెషన్ మారుతూ ఉంటది, దానికి తగ్గట్టు చుట్టూ ఉన్న సినారియోస్ మారుతూ ఉంటాయి, వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న రొమాన్స్ మారుతూ ఉంటది. సాంగ్ ఎండింగ్ వచ్చేసరికి రామ్ చరణ్ ప్రిన్స్ చార్మింగ్ అయిపోతాడు అనమాట. ప్రిన్స్ చార్మింగ్ కమ్స్ ఆన్ ద హార్స్ అంటారు కదా, అలాగా హార్స్ మీద ప్రిన్స్ చార్మింగ్ లాగా వస్తాడు. అప్పటికి అమ్మాయి ఒపీనియన్ మొత్తం మారిపోతుంది. ఆ సాంగ్ ఒక్కటి ఆ మూవీ సింగిల్ లైన్ నరేషన్ లా ఉంటది అనమాట. లైక్ ఇఫ్ యు అబ్జర్వ్ ఇట్ యాక్చువల్లీ కీన్లీ. యాక్చువల్లీ బాగుంటది ఐ ఆ సాంగ్. హ్యావ్ ఐ హ్యావ్ ఎన్ అనదర్ ఒపీనియన్ హ్మ్. ఆన్ టూ ఫిలిమ్స్ ఆఫ్ హ్మ్. ఆఫ్ హిస్ దిస్ దిస్ డల్ ఫేస్. కెరియర్, దిస్ ఫేజ్ ఆఫ్ రామ్ చరణ్, హ్మ్. విచ్ ఆర్ నాయక్ అండ్ ఎవడు. హ్మ్. ఈ రెండిట్లో కూడా పెద్ద గొప్పగా ఓ అమ్మా టాప్ నాచ్ యాక్టింగ్ అనేది ఏముండదు. హ్మ్. బట్ స్టోరీ వైజ్ గా నాయక్ ఐ లైక్డ్ ఇట్ సమ్హౌ. ఎందుకు అంటే ఇనీషియల్ గా నేను ఫస్ట్ డే చూసిన ఆ సినిమా కాబట్టి,
తర్వాత తర్వాత చూస్తే మనకు ఆల్రెడీ అది డబుల్ యాక్షన్ అని తెలిసిపోతుంది, అదంతా వేరు. ఇనిషియల్గా ఎవరు చేస్తున్నారో మనకు అర్థం కాదు, ఇంటర్వెల్ అయ్యేసరికి అది డబల్ యాక్షన్ అని తెలుస్తుంది. ఇట్స్ ఏ వెరీ గుడ్ ట్విస్ట్ అని నా ఫీలింగ్. సడన్ గా ఇట్లా నదిలోంచి ఇట్లా సెకండ్ రామ్ చరణ్ ఇట్లా పైకి వస్తాడు, అది విజిల్ మూమెంట్ క్రేజీ ఉంటది అది. అండ్ నాయక్ ఈజ్ అంటే అదొకటి. అండ్ కమింగ్ టు ఎవడు, ఎవడు నాకు ఫస్ట్ హాఫ్ చాలా ఇష్టం సినిమా. ఎందుకు మంచి అంటే ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో యూ హ్యావ్ టు యాక్ట్ లైక్ అల్లు అల్లు అర్జున్. అర్జున్. బికాస్ ఈ దా ఆ ఫేస్ మాత్రమే నువ్వు మార్చినారు ఫేస్ మాత్రమే మార్చినారు. కానీ ఆ పర్సన్ చేసే, ఆ పర్సన్ కున్న న్యూఆన్సెస్ షుడ్ నాట్ బి మిస్డ్ కదా. నాకు అంత ఏమీ అనిపించలేదు బ్రో అక్కడ యాక్టింగ్ వైజ్, ఐమ్ బీయింగ్ వెరీ నాకైతే హానెస్ట్. ఏమో నాకైతే మంచిగా అనిపించింది అప్పుడు. అది చాలా నాకు బిగబట్టుకొని ఉన్నట్టుంటది బ్రో, అల్లు అర్జున్ లోపల పెట్టుకొని ఆ ఫేషియల్ అది చేయడం అంత ఈజీ కాదు. బట్ ఎట్లీస్ట్ అప్పటి వరకు తనకున్న ఒక బ్యాడ్ నేమ్ కి హీ పర్ఫార్మ్డ్ వెల్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ అని నా ఫీలింగ్. ఇట్స్ జస్ట్ మై పర్సనల్ ఫీలింగ్. ఐ డోంట్ నో లైక్ హౌ పీపుల్ లైక్ ఎవడు ఆర్ నాట్. ఐ డోంట్ లైక్ సెకండ్ హాఫ్ ఎనీవే. సెకండ్ హాఫ్ ఈజ్ అగైన్ నాయక్. నాకు నాయక్ అసలు 2 ఉంటది అది అంత అంత సెకండ్ అంత హాఫ్. ఐ వాజ్ అట్లీస్ట్ నాట్ ఇంప్రెస్. నాకు తెలిసి మగధీరాలో ఎవ్రీబడి లైక్ ఇట్, ఓకే దిస్ గాయ్ హ్యాస్ సంథింగ్ అన్న ఫీలింగ్ వచ్చింది. దాని వచ్చింది. తర్వాత వచ్చిన సిరీస్ ఆఫ్ మూవీస్, జంజీర్ పోయింది, రచ్చా పోయింది, నాయక్. పోలేదు, ఇవన్నీ రచ్చ హిట్సే, కమర్షియల్ గా హిట్స్ Like, I ఇవన్నీ. mean, in terms of his credibility as an actor, I don't think all of these movies did any good అన్నమాట. ఆ, జనాలకి ఇంకా నెగిటివ్ ఒపీనియన్స్ రావడం స్టార్ట్ అయ్యాయి తప్ప, అన్నిట్లలో అవును. ఒకేలా ఉన్నాడు, స్టోన్ ఫేస్డ్ ఉంది, యాక్టింగ్ లేదు అన్న ట్రాల్స్ వచ్చినాయి. కానీ అంత గొప్ప ఇది వచ్చినట్టయితే నాకు ఎక్కడ అనిపించలేదు. యా. దాని తర్వాత గోవుడ్ అందరి వారిలో అట్లీస్ట్ కొంచెం లుక్ మార్చాడు, బట్ ఇట్ డెంట్ వర్క్ అవుట్. దాని తర్వాత ధృవాలో మళ్ళీ కొంచెం లుక్ మార్చాడు, తమిళ్ రీమేక్ తో మధ్యలో వచ్చాడు. ఒకటి వచ్చింది, బ్రూస్లీ. బ్రూస్లీ బ్రూస్లీ అని ఒక సినిమా ఉందా? అమ్మో. మీరు ఓకే. మర్చిపోయారు. అండ్ బ్రూస్లీలో వెన్ మెగాస్టార్ ఇస్ అగైన్ ఎంటరింగ్ ద ఇండస్ట్రీ, అలా. అందులో ఒక కేమియో పెట్టారు. అండ్ ఆ కేమియోలో అఫ్ కోర్స్ ఎవ్రీథింగ్ బిల్డ్స్ అప్ ఇన్ దట్ ఓన్లీ దట్ పర్టికులర్ సీన్ ఇన్ ద హోల్ మూవీ. అదొక్కటే సీన్ బాగుంటది. అదొక్కటే సీన్ బాగుంటది. కానీ అందులో శ్రీను వైట్ల ట్రై టు రెప్లికేట్ మగధీర. ఆ హైప్ ని తీసుకొచ్చి అక్కడ అక్కడ కూడా రామ్ చరణ్ లేపుదామని ట్రై చేసిండు, బట్ అది వర్కౌట్ కాలేదు. ఓ ఓన్లీ బ్రూస్లీ. మళ్ళీ అక్కడ ఓన్లీ చిరంజీవి లేస్తాడు, చిరంజీవి హైపే లేస్తుంది ఆ సీన్ లో. కానీ నాకు నాయక్ చాలా బాగా నచ్చింది బ్రో. సమాజం నాకు ఏమనుకుంటారు కానీ నాయక్ స్క్రీన్ నచ్చడానికి బాగా నేను యాక్ట్ చెప్తున్నా చేస్తాడు. కదా, నేను ఒప్పుకుంటా, ఫైట్స్, నాయక్ నాకు సాంగ్స్. చాలా ఇష్టం. నాకు కూడా పర్సనల్ గా చాలా ఇష్టం. ఐ ఎంజాయ్ దట్ ఫిలిం నవ్ ఆల్సో. నేను ఇప్పుడు కూడా కాంబినేషన్స్ అవన్నీ చూసి చాలా ఎంజాయ్ చేస్తాను నాయక్. బట్ ఇట్స్ నాట్ ఏ గుడ్ ఫిలిం. అంటే ఓ, రామ్ చరణ్ క్రెడిబిలిటీ గురించి మాట్లాడుకుంటే, రామ్ చరణ్ యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే, రామ్ చరణ్ యాక్టింగ్ కెరియర్ గురించి మాట్లాడుకుంటే, నాయక్ ఈజ్ నాట్ ఏ గుడ్ ఫిల్మ్. బ్రూస్లీ. వద్దు. నాయక్ లో సాంగ్ బాగుంటది అబ్బా, ఏ నాయక్. అమ్మో బ్రో, ఆ సినిమా సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కి వచ్చేసరికి రాడ్ రంబోలా అయిపోతుంది bro ఆ సినిమా. అది వివి రొటీన్ నాయక్ సినిమా కదా? వినాయక్ అంతే, అదే రొటీన్ టెంప్లెట్ కి వచ్చేస్తుంది ఈజ్ సినిమా. ఇట్ ఫస్ట్ ఆఫ్టర్ హాఫ్ అదుర్స్ కొంచెం ఆర్ బిఫోర్ అదుర్స్? ఆఫ్టర్ అదర్సే అఫ్ కోర్స్. ఒక అదే టెంప్లెట్ అదర్స్ కి వర్కౌట్ అయినట్టు ట్రై చేశాడేమో పాపం. అదుర్స్ అప్పుడు హిట్ కాదు. అదుర్స్ అదుర్స్ బానే అది కూడా వాజ్ అన్ తర్వాత హిట్. యావరేజ్ ఫిల్మ్. అదుర్స్ వాజ్ అన్ యావరేజ్ ఫిల్మ్. అది పోతూ పోతూ కల్ట్ అయింది అది. ఓన్లీ కామెడీ సీన్స్ వల్ల. ఓన్లీ కామెడీ సీన్స్ వల్ల. అండ్ ఏ అసలు అదుర్స్ నాయక్ కంపారబులే కాదు. అదుర్స్ లో ఎన్టీఆర్ యాక్టింగ్ ఏ లెవెల్ ఉంటది. బాగుంటది అబ్బా అదుర్స్, నాకు అప్పట్లో కూడా నచ్చింది, ఎక్సెప్ట్ దట్ నాకు క్రిష్ కూడా మూవీ ఫస్ట్ సీన్లు ఎత్తేసిన ఒక పాయింట్ నచ్చ తప్ప మిగిలిందంతా బాగుంటది ఆ సినిమాలో. నాకు చాలా ఇష్టం అదుర్స్. నాకు ఈవెన్ నేను థియేటర్ లోనే చూసిన. బట్ యా, ఓకే, నెక్స్ట్. మళ్ళీ ధృవాకి వస్తే ఆ బాడీ చేంజ్, మొత్తం ఫిజిక్ చేంజ్ ట్రాన్స్ఫార్మ్ ఎవ్రీథింగ్. మొత్తం లైక్ అయిపోయి. టైం నాకు తెలిసి గ్యాప్ తీసుకున్నాడు అబ్బా. ఒకసారి బ్రూస్లీ, నాకు తెలిసి ధ్రువ ముందు బ్రూస్లీ అనుకుంటా కదా. అవును, ధృవ ముందు బ్రూస్లీ.
ఆ బ్రూస్ లీకి ధ్రువాకి నీకు చాలా గ్యాప్ ఉంటుంది చూడు, టైం గ్యాప్ లిటరలీ 1-2 years గ్యాప్ ఉంటుంది. ఓకే, దట్స్ ద అల్టిమేట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ రామ్ చరణ్ అని నేను నమ్ముతా. లైక్ బిఫోర్ ధ్రువ అండ్ ఆఫ్టర్ ధ్రువ. ఆఫ్టర్ ధ్రువ. అవును. నాకు ధ్రువలో కూడా అంత పెద్ద ట్రాన్సిషన్ ఏమి అనిపించలేదప్ప. ధ్రువ వాజ్ అండ్ డీసెంట్ అని చెప్తా, కానీ నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, యాజ్ మ్మ్, వి టాక్ బిఫోర్ అబౌట్ ధ్రువ ఫిలిం మ్మ్, స్పెసిఫికల్లీ. ఐ యూస్ టు హేట్ రామ్ చరణ్ లైక్ ఏ లెవెల్లో హేట్ చేసేటోన్నా అంటే, నేను సినిమా రిలీజ్ అయినాక నేను చూడలే ఇంకా సినిమా. మ్మ్. కానీ నేను ఏదో థియేటర్లో ఉన్న ఫోటో ఒకటి పెట్టి, పాప్కార్న్తో ఫోటో ఒకటి పెట్టి ఫేస్బుక్లో బ్రో పెట్టేసి, ఇప్పుడే ఆ, ఈ సినిమా కమెడియన్ ఎంట్రీ అని చెప్పి రామ్ చరణ్ పోస్ట్ పెట్టిన. ఉమ్, ఆ ఆ తర్వాత ఇప్పుడే ఈ సినిమా హీరో ఎంట్రీ అని చెప్పేసి మన అరవింద్ స్వామి. అరవింద్ స్వామి మీద పోస్ట్ పెట్టినా నేను ఫేస్బుక్ లో. ఆ ఓ మై లెవెల్ గాడ్. హేట్ ఉంటుండే నాకు రామ్ చరణ్ది. ఆ తర్వాత నేను సినిమా చూసినాక మైండ్ ఫక్ అయింది. అరే అరే ఈ సినిమా నారా నేను ఇట్లాంటి గలీజ్ పోస్టులు పెట్టినా అంటే. అంటే బీటెక్ సెకండ్ ఇయర్ ఐ వాజ్ లిటరల్ నిబ్బా ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సో నేను ఏం చేస్తున్నా అనేది నాకు తెలియదు. ఐ జస్ట్ వాంటెడ్ టు షో మై హేట్. అండ్ ఆల్సో నా చుట్టూ రామ్ చరణ్ ఫ్యాన్స్, చిరంజీవి అంటే అప్పట్లో రామ్ చరణ్ కంటూ స్పెసిఫిక్ ఫ్యాన్ బేస్ ఏం స్పెసిఫిక్ గా లేదు. హూ ఆర్ చిరంజీవి ఫ్యాన్స్, దే ఆర్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతే. అవును. ద ఫ్యాన్ ఎగ్జాక్ట్లీ ఫ్యాన్ బేస్ క్రియేటెడ్ ఆఫ్టర్ రంగస్థలం ఓన్లీ ఈజ్ మై ఫీలింగ్ అగైన్. అంత స్పెసిఫిక్ గా రామ్ చరణ్ కంటూ ఫ్యాన్ బేస్ ఏం లేదని నేను అనుకుంటున్నా, ఇఫ్ ఐఎమ్ బట్ నాట్ రాంగ్. no, I think I also agree. Most of his fans were his father's fans until Rangasthalam and Triple R. పవన్ కళ్యాణ్ అండ్ చిరంజీవి ఫ్యాన్సే Hmm. రామ్ అంటే చరణ్ యాక్చువల్ ఫ్యాన్స్. అప్పట్లో స్ట్రాంగ్ లేదు కానీ బట్ దే సపోర్టెడ్ బికాస్ బికాస్ ఆఫ్ ద అప్పట్లో ఫేమ్. కూడా పేరు కూడా మెగా పవర్ స్టార్ మెగా అని పవర్ అనుకుంటున్నా స్టార్. కదా. ఐ థింక్ రంగస్థలం తర్వాత ట్రిపుల్ ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ అని మార్చినట్టున్నారు. బట్ నాకు యాక్చువల్లీ మీకు సారీ బ్రూస్లీ తర్వాత మార్చారా? లేదు లేదు, అంటే ట్రిపుల్ ఆర్. ఆ బాడీ లేదు, చేంజ్ ఓవర్ ట్రిపుల్ కూడా, ఆర్ ఫిజిక్ తర్వాతే. చేంజ్ ఓవర్ కూడా బ్రూసీలో కూడా హీ స్టార్టెడ్ డూయింగ్. ఫస్ట్ నుంచి ఫిజిక్ ఉందిలే కానీ దట్ బాగా మారింది ధ్రువాకి. ఓకే, ధ్రువ అసలు మామూలు ఉండదు ఫిజిక్. బైసెప్ ఫుల్ లైక్ వర్కౌట్ లో ఆ సాంగ్. క్రేజీ అసలు. నేను సినిమా చూడకుండా ఫస్ట్ మాట్లాడినా, బట్ సినిమా చూసినాక నాకు మైండ్ ఫక్ అయింది. అరే ఏందిరా ఈ లెవెల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏందిరా అనుకున్నాను. అంటే అప్పటికే ట్రైలర్స్ అవన్నీ చూసినాంలే, బట్ నాకు హోప్స్ లేవు సినిమా మీద ఎలాగో. దిస్ విల్ బి లైక్ ఎవ్రీ రామ్ చరణ్ ఫిలిం అనే అనుకున్నా నేను. బట్ అఫ్ కోర్స్ అంటే ఇట్స్ ఏ విలన్ సెంట్రిక్ ఫిలిం. రామ్ చరణ్ కి పెద్ద స్కోప్ లేదు. ఇది హానెస్ట్ గా మనం అందరం ఒప్పుకోవాల్సిన విషయమే ధ్రువ గురించి. బట్ ఆ నేను అప్పటికే తనియోరు అని చూసున్నాను. అండ్ బిట్వీన్ తనియోరు వన్, లైక్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ తనియోరు వన్ ఆర్ ధ్రువ, ఐ వుడ్ చూస్ ధ్రువ. Oh, ఇట్ that వాస్ is వెల్ an మేడ్. unanimous opinion, I guess. I think everybody. ఇట్ ఈస్ వెల్ I think మేడ్. this is ఇట్ ఈస్ one of రియల్లీ those వెల్ మేడ్. very rare remakes where they like the remake over original. యా ఇట్ ఈస్ Hmm. రియల్లీ వెల్ మేడ్. అండ్ అంటే అఫ్ కోర్స్ ఇట్స్ సురేందర్ రెడ్డిస్ మార్క్ Hmm. ఆల్సో. సురేందర్ రెడ్డి మార్క్ కూడా ఉంటది సినిమాలో, లైక్ ద అష్టదిగ్బంధనం అండ్ ఆల్ నీకు తనియోర్ వన్ లో ఉండవు. సో యా, దట్స్ మై టేక్ ఆన్ ధ్రువ. I like Dhruva, to be honest. It's a nice movie అనిపిస్తది. Obviously, it's a tug of war movie, villain centric movie నువ్వు అన్నట్టు. హీరోకి అంత స్కోప్ ఉండదు అక్కడ. I think Ram Charan pulled it off to a point where at least people recognize his efforts. But I would not say that he's like, okay, Ram Charan is the one అనిపించే kind of movie కూడా కాదు. As we all know, all of that change happened after Rangasthalam. We'll come to it in a few minutes. But మీ ఒపీనియన్ ఏంటి బ్రో? ధ్రువ ధ్రువకు వచ్చేసి తనకి రామ్ చరణ్ ఫస్ట్ నుంచి చాలా డైరెక్టర్స్ మీరు చూస్తే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మీదే చాలా కాన్సన్ట్రేట్ చేసి బాగా ఆ స్ట్రైట్ ఫేస్ ఉన్నా కానీ వేరే ఎక్స్ప్రెషన్స్ ఇదే ఎక్స్ప్రెషన్ రామ్ చరణ్ కి ధ్రువాలో వర్కౌట్ అయింది. ఎందుకంటే ఆ ఇన్వెస్టిగేషన్ కానీ ఆ సీరియస్నెస్ కానీ ఆ మూవీలో ఎగ్జాక్ట్లీ, కావాలి కాబట్టి ఎగ్జాక్ట్లీ. సెట్ అయిపోయింది యాప్ట్. యా ఓకే, ఇది సీన్ ఇది అనేసి చెప్పేసి ఈజీగా వర్కౌట్ అయిపోయింది.
అది మొత్తం మళ్ళీ రంగస్థలంలో చేంజ్ అయిపోయింది బ్రో. ఉమ్, చాలా వరకు హీరోది యాక్టింగ్ స్కిల్స్ కానీ ఏదైనా పుల్అవుట్ చేసేది డైరెక్టర్సే నేను మ్మ్. అనేది. ఎందుకంటే మీరు గోవిందనందర్ గారు చూసినా లేదంటే ఈ బ్రూస్లీ చూసినా రెండు, ఆ రెండిట్లో ఏంటంటే సేమ్ టైప్ ఆఫ్ ఇవన్నీ ఉంటాయి, యాక్షన్స్ అన్నీ ఉంటాయి. ఒక టీనేజ్ దాటిన వ్యక్తి మామూలుగా ఎంత యాక్టివ్గా ఉంటాడో ఆ బాడీ మూమెంట్స్ కానీ ఇవన్నీ అంతా అవన్నీ సేమ్ ఒకే రకంగా ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు ఈ నాయక్ లేదంటే ఎవడు ఇవి చూస్తే ఇవన్నీ ఒక రకంగా ఉంటాయి. అలా చేంజ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క టైప్ ఆఫ్ చేంజెస్ వస్తూ ఉన్నాయి. ఇంతకుముందు అసలు బాడీ స్టిఫ్ గా ఉంచేసి ఫేస్ అంతా స్టిఫ్ గా ఉంచేసి వాళ్ళు ఉన్న మూవీస్ ఆ ఈ నాయక్ వీటన్నిటిలో మళ్ళీ గోవిందర్ అందరి వాళ్ళు కొంచెం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలా ఏడుపు సీన్స్ ఉంటాయి. గోవిందర్ అందరి వాళ్ళు ఫుల్ ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, ఏడుపు సీన్ ఎమోషనల్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ ఎమోషన్స్ ఉండటం వల్ల మళ్ళీ అవి ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆ మూవీ తర్వాత హెల్ప్ ఇంకొంచెం అయింది ఇంప్రూవ్ అయింది ఒప్పుకుంటా. అలాగా. కానీ గోవిందరాజవాడలో వర్కౌట్ కాలేదు ఎమోషనల్ సీన్స్, కాలేదు. వర్కౌట్ కాలేదు. బట్ ఇఫ్ యూ సీ ధ్రువ, అది వర్కౌట్ అయింది. ఉమ్, ఎక్కువ ఎమోషన్ సీన్స్ ఉండవు సినిమాలో. దెర్ విల్ బి ఓన్లీ టూ టూ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సీన్స్ ఇన్ ధ్రువ, వేర్ వన్ ఈస్ వెన్ నవదీప్. నవదీప్ డైస్, ఉమ్, అక్కడ చించేస్తాడు యాక్టింగ్. ఇంకొకటి వెన్ హీ ఫైండ్స్ అవుట్ బగ్, ఉమ్, అవును. బగ్ తనకుంది, బగ్ గురించి ఎతికేటప్పుడు చేస్తాడు యాక్టింగ్. చాలా చాలా బాగా చేస్తాడు. సూపర్ అసలు ఆ చేస్తాడు యాక్టింగ్ ఏడుపు ఆడ. బయట పెట్టలేక, ఆ కోపం ఆ, బయట పెట్టలేక మొత్తం అర్థం హీరోయిన్ మీద కాదు. కోపం వస్తూ ఉంటది, వాడి మీద వాడికి కోపం ఎగ్జాక్ట్లీ. వస్తూ ఉంటది. అసలు ఎందుకు ఆ ఇలా అవుతుంది, ఆ ఇంత చేయగలుగుతున్నాను నేను అది ఎందుకు కనిపెట్టలేకపోతున్నాను, వీడి దగ్గర ఎందుకు దొరికిపోతున్నాను ఓ యా అసలు. ఆ సీన్ నేను యాక్చువల్లీ ఇంకొక సీన్ చెప్తాం అనుకున్నా. ఆ బగ్ ఉన్నప్పుడు కావాలని బయటకి హీరోయిన్ ని తిట్టుకుంటూ ప్రపోజ్ చేస్తుంటాడు దానికి చూడు కంటిన్యూషన్ చేతన్. అదే ఈ అదే. సీన్, ఓ దానికి సేమ్ కంటిన్యూషన్ సీనా? దాని తర్వాత ఓకే. దాని కంటిన్యూషన్. ఫస్ట్ ఎత్తుక్కుంటాడు బగ్ ఎక్కడ ఉందో వానికి అర్థం కాదు. ఆ ఇంట్లో అంతా తర్వాత ఎదుగుతా ఉంటాడు కదా. ఆ ఉమ్, ఈలోపు నీకు అక్కడ ఆ సీనే మాస్టర్ పీస్ అది. అది అవును. ఏంటి, 2-3 సిచ్యువేషన్స్ ఒకటే దగ్గర జరుగుతూ ఉంటాయి. ఏంటి, వీడు బగ్ గురించి ఎతుకుతా ఉంటాడు. ఈలోపు ఆ అమ్మాయి ఇంటికి ప్రపోజ్ చేద్దామని వస్తోందని చెప్పేసి ఎవరినో సెటప్ చేయిస్తాడు అభిమన్యు. ఉమ్, సిద్ధార్థ అభిమన్యు ఎవరినో రకుల్ ప్రీత్ ని నైపుణ్ణి. చంపించడానికి ఉమ్, స్నైపర్ ని రెడీ చేపిస్తాడు. ఆ అసలు అక్కడికి తను ఎందుకు వెళ్ళాలి, ఎందుకంటే అభిమన్యు వాళ్ళ ముందు వైఫ్ ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాలి. బట్ షీ హ్మ్. వోంట్. వీడి కోసం మళ్ళా రిటర్న్ వస్తుంది, వీడి కోసం ఒక మళ్ళా ఒక రిటర్న్ గొడవ కేక్ ఏదో. అవుతుంది అనుకుంటా, ఇద్దరికి గొడవ ఆ అవుతుంది. ఆ ఆహా కాదు బ్రో, వీడు ఆ వీళ్ళ ఫ్రెండ్ నవదీప్ చనిపోవడం వల్ల వీడు డిప్రెస్ ఉమ్, అయిపోతాడు. ఉమ్, అది తిను నువ్వు ఇలా ఉండవు కదా, నువ్వు ఎందుకు ఇలా అయిపోతున్నావు, ఇలా కాదు అని చెప్పడానికి వాడికి మోటివేట్ ఇవ్వడానికి అట్ ద సేమ్ టైం షీ వాంట్ టు ప్రపోజ్. ఉమ్. ఆ రెండు ఎమోషన్స్ ని ఒకటే సీన్ లో కన్వే చేస్తాడు రామ్ చరణ్ యాక్చువల్లీ పుల్స్ ఇట్ ఆఫ్. ఆ సీన్ నీకు ఎట్లా అంటే, నాకు బగ్గు ఉంది, అదే అభిమన్యుకు తెలియదు అంటే, నాకు తెలిసిందనే విషయం అభిమన్యుకు తెలియకూడదు. అండ్ ఐ హ్యావ్ టు ప్రపోజ్ యూ. హీ లిటరలీ నెయిల్స్ ఇట్ ఆఫ్. అండ్ దెన్ అది రాసేసిన తర్వాత హీ గివ్స్ అన్ ఎక్స్ప్రెషన్ బిఫోర్ దట్ నీతోనే డాన్స్ టు నైట్ సాంగ్ స్టార్ట్ అవ్వక ముందు. హీ గివ్స్ ఎ ఎక్స్ప్రెషన్ విచ్ ఇస్ లైక్ లిట్ ఫైర్. ఐ ఆ సీన్ అగ్రీ విత్ చాలా దిస్ చాలా సీన్. బాగుంటది. యా. యా ఐ థింక్ హీ షైన్ వెల్. బట్ అగైన్ ద బిగ్గెస్ట్ ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ వస్తుంది కాబట్టి ఆ వర్డ్ యూజ్ చేస్తుంది. ద బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ ఇన్ హిస్ కెరియర్ ఇస్ రంగస్థలం, సుకుమార్ అది స్కూల్. ఈ మీద చెప్పొచ్చు ఆ అసలు. రంగస్థలం సుకుమ మీదే ఒక అసలు ఎపిసోడ్ మొత్తం చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్పబోతున్నా. ఇప్పుడు రంగస్థలం గురించి ఎత్తితే నేను రోజులంతా మాట్లాడతాను. ఉమ్, యా ఐ థింక్ వన్ మూవీ విల్ చేంజ్ యువర్ లైఫ్, వన్ మూవీ విల్ చేంజ్ యువర్ లైఫ్ అని చెప్పేసి ఒక సేయింగ్ ఉంటది కదా. దట్ వన్ మూవీ చేంజ్ రామ్ చరణ్స్ లైఫ్ అనిపిస్తుంది నాకు. కంప్లీట్ గా తెలుగులో రామ్ చరణ్ కి యాక్టింగ్ రాదు, స్టోన్ ఫేస్డ్, ఎక్సెట్రా 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 ఎన్ని ట్రోల్స్ ఉన్నాయి, అన్ని ట్రోల్స్ అయిపోయాయి. దాని తర్వాత నేను చూడలే. అందరి నోర్లు మూయించేశాడు ఫ్యాన్స్ రామ్ కి చరణ్. ఇదిగోరా మావాడు. అది అది ఇప్పుడు మాట్లాడండి, ఎవడైనా వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారంటే మాట్లాడండి. మాట్లాడండి. 'అరే' నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తా. 'నేను, 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 'నేను
I have As zero zero. experience. Still have zero expectations on Ram Charan's acting, specifically Ram Charan's acting. ఎందుకు అంటే I was a big fan of Sukumar by that time. Mm. అప్పటికే వన్ నేను ఒక్కనే చేసిండు, నాన్నకు ప్రేమతో చేసిండు. అంటే దీస్ వర్ మోర్ దీస్ వర్ ద ఫిల్మ్స్ దట్ క్రియేటెడ్ మోర్ ఇంపాక్ట్ ఆన్ మీ ఆన్ Sukumar specifically. I was going to the movie only for Sukumar and Samantha. అవును బ్రో, I was లిటరల్లీ a very good సేమ్. fan of Samantha also because and తను తన మ్యారేజ్ తర్వాత ఒక రూరల్ బ్యాక్ డ్రాప్ లో షీఈస్ డూయింగ్ ఏ ఫిలిం. ఇది అంటే ఫస్ట్ తన అనుకుంటా తన కదా తన లుక్ మ్యారేజ్ అండ్ ఆల్ తర్వాత. నాకు చాలా నచ్చినాయి. Mm. అండ్ రామ్ చరణ్ లుక్ కూడా నాకు కొత్తగా అనిపించింది. ట్రైలర్ అవన్నీ చూసిన తర్వాత నాకు చాలా కొత్తగా అనిపించింది. ఐ వాజ్ ఆల్సో వైబింగ్ ఫర్ ద మ్యూజిక్. దీస్ వర్ ద ఆస్పెక్ట్స్ దట్ టుక్ మీ టు ద థియేటర్ ఫర్ రంగస్థలం. అండ్ మా ఆ సినిమా చూసిన తర్వాత బయటికి వచ్చినప్పుడు ఐ వాజ్ ఓన్లీ రిమెంబరింగ్ రామ్ చరణ్ ఇన్ మై హెడ్. నాకు ఇంకెవ్వరు కనపడలే, నాకు సుకుమార్ కనపడలే, సమంత కనపడలే, ఆది పినిశెట్టి కనపడలే, ఎవ్వరు కనపడలే. ద ఓన్లీ వన్ పర్సన్ హూ ఈజ్ ఇన్ మై మైండ్ వాజ్ రామ్ చరణ్. నా నేను ఇన్ని రోజులు ఈ మనిషినారా నేను తిట్టుకున్నా, ఇన్ని రోజులు నా మైండ్లో రామ్ చరణ్ అంటే ఉన్న నెగిటివిటీ మొత్తాన్ని హీ జస్ట్ వాష్డ్ ఇట్ ఆఫ్ విత్ లైక్ ఒక్క సీన్ గురించి మాట్లాడుకోవాలి. ఆ సినిమాలో ప్రతి ప్రతి సీను సీన్. ప్రతి సీను ఆణిముత్యమే ఉంటుంది. చిట్టి బాబు అసలు నీకు రామ్ చరణ్ అనే మనిషి సినిమాలో కనపడడబ్బా. ద ఓన్లీ పర్సన్ యూ సీ ఆన్ ది స్క్రీన్ ఇస్ చిట్టి బాబు, అంతే. ఒక ఒక పర్సన్ నిజంగానే ఒక డిజేబుల్ పర్సన్, అతనికి తన లోపం తెలిసి అతను చేసే ఎవ్రీడే యాక్టివిటీ నుంచి తను చేసే ఎమోషనల్ థింగ్స్ వరకు, ఏ ఎమోషన్ కి ఎలా రియాక్ట్ అవుతారు, దేనికి ఎలా రియాక్ట్ అవుతారు అని లిటరల్లీ చింపి పడేశాడు అసలు. ఒక మాటలో చెప్పాలంటే ఫస్ట్ ఫస్ట్ యాక్సిడెంట్ సీన్ కూడా, ప్రకాష్ రాజ్కి యాక్సిడెంట్ అయ్యేటప్పుడు తను అరుస్తూ వెళ్ళేది, తను కాపాడడానికి ట్రై చేసేది, అక్కడి నుంచి ఫస్ట్ నుంచి దాని తర్వాత ఇంట్రడక్షన్ సీన్ అన్ని నాకు చెవుడు అని చెప్పేది లిటరల్లీ బాగా బాగా చూపిస్తాడు. అసలు డైరెక్టర్ చెప్పింది దానిలో మనం జీవించేసాం అంటారు కదా, ఆ క్యారెక్టర్ లో రామ్ చరణ్ జీవించేశాడు ఆ చిట్టిబాబు క్యారెక్టర్ లో. ఇప్పుడు అదే సీన్ లో నువ్వు చెప్పావు కదా, లైక్ అతని చెవుడు అనే సీన్, అదంతా ఓకే, దట్స్ ఆల్ అన్ ఓకే సీన్. ఆ తర్వాత ఇమ్మీడియట్ గా ఇంకొక సీన్ వస్తుంది, పాము కోసం వెతుకుతూ ఉంటాడు. బ్రో పాము దాంట్లో కోసం వెతికే సీన్ లో ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఆ నీకు అసలు దేని గురించి చదువుతున్నాడు ఫస్ట్ ఇనిషియల్ గా నీకేం అర్థం కాదు. హీ జస్ట్ యాక్ట్స్ విత్ హిస్ ఐస్. ఎందుకంటే తనకు చెవుడు, అర్థమైందా? తనకు చెవుడు. హీ హ్యాస్ టు లుక్ ఫర్ ద స్నేక్, హీ కాంట్ హియర్ ద స్నేక్. కానీ ఏదో వినిపించినట్టు కళ్ళు తిరుగుతాయి కదా. వినిపించినట్టు ఇట్లా చేసి ఉమ్, అని ఎతుకుతాడు, ఇట్లా ఇట్లా ఎన్నుకుంటూ. అవును. క్రేజీ ఉంటది ఆ సీన్ ఒకటి. స్పెసిఫిక్ గా నాకు వేరే లెవెల్ హై వచ్చిన సీన్ ఏంటి అంటే, వేర్ చిట్టిబాబు చిట్టిబాబు మీద ఒక అలిగేషన్ పడుతుంది దట్ తన దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అదే ఫణీంద్ర భూపతి దగ్గర డబ్బులు తీసుకొని హీఈస్ ఈజ్ యాక్చువల్లీ బిట్రేయింగ్ ఆది. ఈజ్ ఉమ్, యాక్చువల్లీ బిట్రేయింగ్ వాళ్ళ అన్నని బిట్రే చేస్తున్నాడు అని చెప్పి ఒక ఇది తెలుస్తుంది. బట్ యాక్చువల్లీ హీ డజంట్. సో ఉమ్. హీ డజంటా డబ్బులు Doesn't. తీసుకుంటాడా? తీసుకోడు కదా, తీసుకొని అక్కడే పాతి పెట్టేస్తాడు. బట్ అక్కడే పాతి పెడతాడు. యా, కానీ ఇదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసేస్తారు ఊరంతా. సో ఆ టైం అప్పుడు ఫణీంద్ర భూపతి పూజ చేస్తూ ఇంట్లో ఉన్నప్పుడు ఒక పూజ వస్తాడు. చేపిస్తూ ఉంటాడు. వెళ్తాడు, మజ్జిగ తాగుతాడు. తాగేసిన తర్వాత ఒక అది మాత్రం చాలా పవర్ఫుల్ డైలాగ్ హైప్ ఉంటది. వస్తుంది. పవర్ఫుల్ డైలాగ్ ఉంటది. మా అన్న దగ్గరికి వెళ్ళాలంటే నన్ను దాటాలి. అప్పటి వరకు చాలా నీట్ గా మాట్లాడతాడు. అంటే ఈ ఊరోళ్ళు అందరూ ఒకటి నమ్ముతారు, మీకు అమ్మవారికి పూజలు కొన్ని చేస్తూ శక్తులు ఉంటారు, ఉంటాయి, మీకు చాలా శక్తులు ఉంటాయి. మీకు శక్తులు ఉంటాయి, మీకు మీకు ఎదురు చెప్పిన వాడు చచ్చిపోతాడు, అది ఇది అని చెప్పి ఒక నమ్మకం ఉంది. కానీ మా అన్న జోలికి వెళ్ళాలి అంటే ముందు ఈ సిట్టుబాబుని దాటాలని చెప్తున్నా అని కోపని ఇట్ట కొడతాడు. కాదు. అక్కడ రూల్ ఏంటి? తాగిన మజ్జిగ గ్లాసును కడిగిపోవాలి. ఉమ్, అది చేయకపోగా దాన్ని వెళ్ళి గడప మీద పెట్టి
దాన్ని బండరాయి పెట్టి కొట్టమని ఫస్ట్ కొట్టి ఒక ఎక్స్ప్రెషన్ తాగేసి ఇస్తాడు. ఆ ఉమ్, పెట్టేసి వెళ్ళిపోతాడు, గడప మీద ఉమ్, పెట్టేసి వెళ్ళిపోతాడు. ఆ, ఇంకా ఆ రాయినే చూపిస్తుంటారు, వెనకాల ఆ, బ్యాక్ డైలాగ్ ఏమొస్తుంది అంటే, ఏ చిట్టుబాబు ఆ గ్లాస్ కడిగేసి వెళ్ళు అని వస్తుంది. ఉమ్, వెంటనే ఇంత బండరాయి తీసుకొచ్చి టాప్ మన కొడతాడు. ఆ శక్తులకి చెప్పండి, ఈ చిట్టుబాబు వాడికి ఒక తమ్ముడు ఉన్నాడు, ఆ ఆ, మా అన్నని తాకాలంటే ఆ చిట్టుబాబుని దాటెళ్ళాలి, దాటెళ్ళాలి, దాటలేదని కూడా చెప్పండి అని దాటలేరని చెప్పి కూడా చెప్పండి. ఆ బండ కొట్టేసి వెళ్తాడు. అది కూజ్ ఇంకోటి బ్రో, బంప్ సీన్. వాళ్ళ బ్రదర్ చనిపోయినప్పుడు కూడా తనకి ఆ, వినపడదు కదా, ఆ, ఆ, అప్పుడు ఏడుస్తాడు. లిటరల్ నాకు ఏడుపు వచ్చేసింది బ్రో. అరే నాకు ఎగ్జాక్ట్లీ. వినపడట్లేదురా, ప్లీజ్ గట్టి చెప్పు చెప్పు నా. అప్పుడు అప్పుడు ఫీల్ అవుతాడు, అప్పుడు వరకు వాడికి చూడని అసలు ఫీల్ అవడు. ఆ సీన్ లో నాకు నిజంగా ఎందుకు చెవుడు వచ్చింది, నేను మా అన్న ఇచ్చిన మిషన్ నేను ఎందుకు పెట్టుకోలేదు అనేసి పెట్టుకోలేదు. యాక్ట్ యాక్ట్ చేస్తాడు. ఆ, "ప్లీజ్ రా" అది ఇది అనేసి. అమ్మో, చాలా దారుణంగా చేస్తాడు ఎమోషనల్. అండ్ క్లైమాక్స్ గురించి మాట్లాడుకోకపోతే రంగస్థలంకి అన్యాయం చేసినట్టు అవుతుంది మనం. ఆ క్లైమాక్స్ సీన్ ఉంటది భయ్య. ఆ లాస్ట్ ఆ ఎక్స్ప్రెషన్ ఉంటది ట్విస్ట్ బ్రో. ఫస్ట్ అదే ట్విస్ట్ అవ్వడం ఎక్స్పెక్ట్ చేయం ఫస్ట్. ఉమ్, ఆ ట్విస్ట్ మనకు తెలిసినా కూడా, రిపీట్స్ లో చూసినా కూడా ఆ ట్విస్ట్ కొత్తగానే అనిపిస్తుంది. అవును. నాకు ఇప్పటి వరకు నేను ఎన్నిసార్లు రంగస్థలం రిపీట్ చేసినో నాకే తెలియదు. ఎన్నిసార్లు రిపీట్ చేసినా ఆ ట్విస్ట్ నాకు కొత్తగానే అనిపిస్తుంది. అక్కడ సమంత కూడా లాస్ట్ ఎక్స్ప్రెషన్ లో, లాస్ట్ సీన్ అప్పుడు ఆ వీళ్ళ చిన్న కూతురు వస్తది కదా, చిన్న కూతురు ఉమ్, కారు పని, అప్పుడు సమంత చూస్తది, ఉమ్, సమంతకి అర్థమవుద్ది ఉమ్. ఈ మీ అన్నయ్య దీనికోసమే వచ్చాడు, లవరే కదా ఈ చంపడానికి వచ్చా. అమ్మాయి అనేసి. నాకు తెలిసి సమంతకు అప్పుడు చెప్పే వస్తాడు, నేను చంపుతున్నా చెప్పే, అనే వస్తాడు. ఆహా, అది మనకు చూపియరు అంతే, సం- కానీ అంటే చంపడానికే వస్తున్నట్టు సమంతకు నాకు కూడా ఎలా తెలుసు. అనిపిస్తుంది అంటే, అప్పుడు ఏమర్థమైందంటే, లవ్ స్టోరీ అంతా చెప్తాడు, వాళ్ళన్న ఉమ్, లవ్ స్టోరీ అంతా చెప్తాడు, వాళ్ళన్న ఉమ్, లవరు ఇదంతా చూపించే ఉంటాడు. ఉమ్. దీనికి తెలీదు ఎందుకు వచ్చానని. బట్ తినేమనుకుంటది, తిను నిజంగానే వాళ్ళని మామూలుగా వీళ్ళే చంపేశారని అనుకుంటా సమంత. కానీ ఇక్కడ ఆ చిన్న కూతురిని చూసిన తర్వాత, ఆ అమ్మాయిని చూసిన తర్వాత తనకు అర్థమైద్ది, ఈ అమ్మాయి ఇక్కడ వీళ్ళ అమ్మాయి అంటే ఈయన జరిగింది అనేసి వాళ్ళిద్దరు కళ్ళతో మాట్లాడుకుంటారు చూడు. అవును నువ్వు అనుకుంటుంది ఇది ఈ అమ్మాయి వీళ్ళ అమ్మాయే, ఇదే అనేసి వాళ్ళిద్దరు కళ్ళతో ఆ కమ్యూనికేషన్ అలా అర్థమైంది. అసలు అంత కమ్యూనికేషన్ చేశారు ఇద్దరు ఎక్స్ప్రెషన్స్ తో అనేసి. ఆ సీన్ నాకు అక్కడ చాలా బాగా అనిపించింది. తనకి, నాకు తెలిసినంత వరకు అయితే తనకు తెలుసు, ఎందుకంటే తను పట్టుకొచ్చిన సంచిలోంచి ఆ కత్తి అవన్నీ తీసుకుంటాడు. తను ఉమ్, తీసుకొచ్చిన బ్యాగ్ ని తను రామలక్ష్మి పట్టుకొస్తుంది. ఉమ్. అర్థమైందా? అవునవును, అక్కడ కూర్చున్నప్పుడు ఆ బయట కూర్చుని తను తను వెళ్ళేసి వస్తుంది. లోపలికి వెళ్ళడానికి ప్రకాష్ రాజ్ దగ్గరికి వెళ్ళడానికి తీసుకెళ్లే బ్యాగ్ ఉమ్, యాక్చువల్లీ పట్టుకొచ్చేది రామలక్ష్మి. రామలక్ష్మి పట్టుకొచ్చింది, చిట్టుబాబు తీసుకొని లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత దిస్ ఈస్ ద బెస్ట్ సీన్ ఇన్ రంగస్థలం. ఏంటి ఉమ్. అంటే అక్కడ అఫ్ కోర్స్ ట్విస్ట్ రివీల్ అవుతుంది, అంతా ఓకే. ఇదయ్యా మీ అసలు రూపం. అప్పటిదాకా మామూలుగా మాట్లాడతాడు, అప్పటిదాకా ఆయన మీద ఎంత భక్తి అంటే, అప్పటిదాకా చాలా భక్తిని చూపిస్తాడు ఆయన మీద. ఆ ఆ తాగొద్దు తర్వాత భాగ్యం. ప్రకాష్ రాజ్ అంతా నా నా మీ క్యాస్ట్ వేరు, నా క్యాస్ట్ వేరు, మీ మీ లెవెల్ ఏంటి, మా లెవెల్ ఏంటి అన్నట్టు మాట్లాడిన తర్వాత ఉమ్. అప్పుడు రామ్ చరణ్ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. కానీ మీరు చేసింది తప్పు ఇదయ్యా మీ కదయ్యా అసలు అనేసి. రూపం, ఇదయ్యా మీ అసలు రూపం అని తీసి నరుకుతా. అసలు మైండ్ బ్లోయింగ్ సీన్. దానికి తోడు డిఎస్పి ఇచ్చే మ్యూజిక్ అని స్టార్ట్ అవుతుంది బీజిఎం. ఇద్దరు రామలక్ష్మి చిట్టుబాబు నడుచుకుంటూ కిందికి వస్తారు. చాలు, ఇక దీనికన్నా ఇంకేం చూడాలరా ఈ సినిమాలో అనే ఫీలింగ్ తీసుకొస్తాడు సినిమా. అది. వెరీ నైస్. యాక్చువల్లీ మీరు ఆ సినిమాలో యాక్టింగ్ గురించి చెప్తున్నారు కానీ అవుట్ ఆఫ్ ద మూవీ బిజినెస్ గురించి ఒకసారి ఆలోచించండి. రం- ఉమ్, అప్పటి వరకు ఒక ఫేస్ లో రన్ అవుతుండే తెలుగు ఇండస్ట్రీ. అందరూ ఇప్పుడు బాలీవుడ్ ని మనము క్రిటిసైజ్ చేస్తున్నాం కదా, హీరోలందరూ రిచ్ కిడ్ రోల్స్ ప్లే చేస్తారు, లేకపోతే ఎన్ఆర్ఐ రోల్స్ ప్లే చేస్తారు, లేకపోతే పీపుల్ హూ ఆర్ ఫ్రమ్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీస్ లానే ప్లే చేస్తారని చెప్పేసి తెలుగులో కూడా ఒక కైండ్ ఆఫ్ అదే ట్రెండ్ నడుస్తూ ఉండేది అప్పట్లో. ఆల్మోస్ట్ ఉమ్, వాళ్ళందరూ హీరోస్ రిచ్ కిడ్ రోల్సే ప్లే చేస్తుండే, ఆర్ యాక్షన్ రోల్స్ ప్లే చేస్తుండే. ఆ, తమిళ్లో హీరోస్ కొంచెం అటెంప్ట్స్ ఇస్తుండే, లైక్ విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీలు, లేకపోతే ఒక లో కాస్ట్ పర్సన్ స్టోరీలు, కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ తమిళ్ మలయాళంలో వస్తూ ఉంటుండే. తెలుగులో ఉమ్, ఒక
చిన్న చిన్న మూవీస్ వస్తుండేనేమో, కానీ పెద్ద మెయిన్ హీరోస్ మాత్రం ఎవరు నాకు గుర్తున్నంత వరకు అయితే రంగస్థలం కంటే ముందు నథింగ్ నోటీసబుల్, రైట్? ఒక మ్మ్. 10 years వరకు. ఆ, బాలకృష్ణ చిరంజీవి జనరేషన్ లో వాళ్ళు యంగ్ ఉన్నప్పుడు వాళ్ళు అలాంటి మూవీస్ చాలా తీశారు, కానీ లాస్ట్ 10-15 years లో రాలే. రంగస్థలం వచ్చిన తర్వాత విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీస్ కి మళ్ళీ ఒక ఊపు వచ్చింది. లైక్ ఊపు పుష్ప రావడం ఏంది, ఆ గాని, తర్వాత వస్తానే ఉన్నాయి సినిమాలు. ఆ రంగస్థలము, దసరా, పుష్ప, సో మెనీ బిగ్ మూవీస్ బై ఆ, ఆల్ బిగ్ యాక్టర్స్. సో అగైన్ we should appreciate Ram Charan picking up a story like that and Sukumar to write a story like that. సో అంతే. అది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అనిపిస్తుంది. అగైన్ ఆబ్వియస్లీ యాక్టింగ్ గురించి హౌ రంగస్థలం టర్న్డ్ రామ్ చరణ్స్ లైక్ ఒపీనియన్, కంప్లీట్ గా రామ్ చరణ్ మీద ఒపీనియన్ మొత్తం ఎలా మార్చేసింది. ఐ థింక్ ఎవ్రీబడి విల్ యాక్సెప్ట్ ఇట్. వి డోంట్ నీడ్ టు రిపీట్ ఇట్ అగైన్ అండ్ అగైన్. ఎంత మ్మ్. మార్చిందో అంత తొక్కిన నెక్స్ట్ మూవీ వినయ్ విధేయరామ్. దాని ఎంత గురించి ఎంత మనము మన మార్చి పాడ్కాస్ట్ లో ఒక స్లాట్ పెట్టడం టైం వేస్ట్ అంట నేను. బ్రో లిటరల్లీ యాక్చువల్లీ దాని అది. తర్వాత మనం ఇమ్మీడియట్ గా రంగస్థలం తర్వాత ఇమ్మీడియట్ గా వచ్చిన సినిమా RRR అనే మాట్లాడుకోవాలి. మధ్యలో దీన్ని స్కిప్. నేను మర్చిపోయా ఆ సినిమా ఉందని చెప్పి, నేను నువ్వు అంటే గుర్తొచ్చి. ఎవరికి గుర్తుండదు అది. ఉందా అండ్ ఆ సినిమా? సరే, నువ్వు కంటిన్యూ చేయి బ్రో. ఒక రిలేషన్ చెప్తా ఇప్పుడు. దానికి దీనికి అందరూ పాపం ఆల్రెడీ గేమ్ చేంజర్ ని అదే పట్టుకొని ట్రోల్ చేస్తున్నారు. నువ్వు కానీ ఫస్ట్ నువ్వు నీ వ్యూ చెప్పు. అది ఆ ఓకే, స్టార్ట్ చేస్తా. ఇప్పుడు రంగస్థలం ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎంత కనెక్ట్ అయ్యి, ఎంత కమర్షియల్ మొత్తం ఫుల్ హిట్ అయ్యి, సేమ్ అలానే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి వెళ్ళిన, రామ్ చరణ్ మీద హోప్స్ పెట్టుకొని వెళ్ళింది వినయ్ విధేయరామ. అందరూ ఛీ అనుకుంటూ, లిటరలీ బ్రో, మేము ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీస్ అందరం కలిసి వెళ్తే అసలు ఏంట్రా బాబు మరి ఇంత దారుణంగా, అది చెప్పలేం. అది ఇప్పుడు డైరెక్టర్ కి వినయ్ విజయరామ్ ముందు ఇది పడింది. వాట్ వి సే, లిజెండ్. సరైనోడు అల్లు అర్జున్ది సరైనోడు. సరైనోడు సరైనోడు ఓకే. సరైనోడు అల్లు అర్జున్ కి ఎంత సెట్ అయింది, ఎంత సరిగ్గా ఉందో సూపర్ సినిమా రామ్ అది. చరణ్ కి అంత సరిగ్గా లేదు. సేమ్ ఎక్స్ప్రెషన్, సేమ్ టైప్ ఆఫ్ మూమెంట్స్, అదే అదే కోపం, అదే ఫైట్ సీన్స్, అలానే అదే అని ఏముండదు. బ్రో, బోయపాటి లిటరలీ అలానే అసలు. బోయపాటి హీరోస్ అందరూ ఒకటేలా ఉంటారు. అందరూ ఇంత స్టౌట్ బాడీ వేసుకొచ్చి గుద్దుతానే ఉంటారు. ఇంకేముండదు ఆ సినిమాలో. చిన్న టైట్ గా ఉన్న షర్ట్లు వేసుకుంటారు, ఆ వేసుకో మిలిటరీ కటింగ్ ఎక్సెప్ట్ ఉంటది. బాలయ్య. ఎక్సెప్ట్ బాలయ్య ఆ, తనకైనా ప్రతి గెటప్స్ హీరో మారుస్తున్నాడు. టైట్ షర్ట్ వేసుకుంటాడు, కండలు ఉంటాయి, వాళ్ళు గుద్దుతానే ఉంటారు. ఆఖరికి బోయపాటి జై జానకి నాయక తీసినా కూడా బా, ఆ బెల్లం బాబు దగ్గర నుంచి కూడా అదే రియాక్షన్లు తీసుకొచ్చిండు. నువ్వు టు బి ఆనెస్ట్, జై జానకి నాయక చూసినా, సరైనోడు చూసినా, వినయ్ అల్లు విజయ్ అర్జున్, రామ్. వినయ విజయరామ చూసినా, ఇందులో జై జానకి నాయక బెల్లం బాబు కన్నా సరైన అల్లు అర్జున్ అండ్ రామ్ చరణ్ ఆర్ మెచ్యూర్డ్ యాక్టర్స్ అండ్ వెరీ గుడ్ యాక్టర్స్ కంపేర్ టు బెల్లం బాబు. కానీ 3 సినిమాలు 3 టెంప్లెట్లు కంపేర్ చేసుకొని వరుసగా 3 సినిమాలు వేసుకొని చూసినా కూడా నీకు 3 యాక్టింగులు సేమ్ కనిపిస్తాయి. ఎందుకు అంటే దట్ ఈస్ బోయా. ఎస్, బోయా ఈజ్ ఎ సెగ్మెంట్. మనం బోయా అది అంటే మరి సినిమాలో కొంచెం ఓకే, పాటలు కానీ లేదంటే ఫ్యామిలీ ఆస్పెక్ట్ వస్తే ఓకే, ఆ మ్మ్. ఫ్యామిలీ మధ్యలో ఆ బాండింగ్ అదంతా చూపిస్తాడు. కానీ మరి ఫైట్ సీన్స్ కి వచ్చేసరికి, లేదంటే వీడి కోపం సీన్స్ కి వచ్చేసరికి, మరి ఓ నరకగానే 2 గద్దలు వచ్చి తలకాయలు ఎత్తుకుపోయి వద్దు బ్రో, ఏం మాట్లాడుకోలేము. రామ్ ఆ చరణ్ సీన్ అయితే కెరియర్ అసలు లో మైండ్ బ్లోయింగ్ బ్రో. ట్రైన్ లో బీహార్ వరకు ఉరుక్కుంటూ వెళ్తాడు చూడు, అమ్మో ట్రైన్ మీద. అది 2-3 అవర్స్ లో వెళ్తాడా మళ్ళీ? లిటరల్ ట్రైన్ తో పాటు అమ్మా, వెళ్ళిపోతాడు. నేను ఇంతప్పుడు నవ్వుకోలే. రామ్ చరణ్ కెరియర్ లోనే పాపం ది అనిపించింది బ్రో. బెస్ట్ ఆఫ్ ది వర్స్ట్ మూవీస్ అది. అరే ఎందుకురా నువ్వు వాడి చేతిలో పడ్డావు, అయ్యో. అమ్మా బాలకృష్ణ అమ్మా బతికిపోయాడు, ఉమ్. బాలయ్య బాబు అమ్మా. బతికిపోయాడు. బ్రో ఎక్సెప్ట్ ఫర్ ఆయన బాలయ్య బతికిస్తానే బాబు, ఉంటాడు బాలకృష్ణకి. బోయా కాంట్ మేక్ ఏ ఫిలిం. బాలయ్య బాబుతో తప్ప ఆయన ఎవరితో తీసినా అట్లే ఉంటుంది సినిమా. దాని తర్వాత స్కంద అని ఇంకొక అద్భుతం వచ్చింది. అది ఇంకొక నిజమే. అద్భుతం అది. ఇట్ హ్యాస్ పార్ట్ 2 కమింగ్ అప్. పార్ట్ ఓ
నేను పార్ట్ చూసిన, వన్ నేను యాక్చువల్లీ వినయ విదయ రామ చూడలేదు, నేను ధైర్యం చేయలేకపోయినా ఆ సినిమాని చూడలేకపోయినా. నేను చూసినా బ్రో. నేను స్కంద చూసిన నేను కానీ. థియేటర్ లో లిటరల్లీ సెకండ్ షోకి వెళ్ళి రాత్రి పడుకోలేదు బ్రో, ఏంది సినిమా ఇలా ఉందని. వినయ విదయ రామనా? నేను నేను వినయ్ విజయ్ రామ నేను ఫ్యామిలీ చెప్తున్నా సెకండ్ షో. కదా, నేను చెప్తున్నా కదా, రంగస్థలం తర్వాత ఎంత hype తో ఉండేనో నేను వినయ విజయ రామ చూసి. ఓకే, నేను ట్రైలర్ అవన్నీ చూడలేదు, ఎందుకంటే నాకు బోయా మీద ఒక ఆల్రెడీ అదొక ఇంప్రెషన్ ఉంది, దట్ ఈజ్ ఎ షిట్. నాకు ఫర్ మీ ఈజ్ ఎ షిట్ డైరెక్టర్, అంటే ఐ డోంట్ లైక్ బోయాస్ ఫిలిమ్స్, నాట్ ఈవెన్ సరైనోడు, ఐ డోంట్ లైక్ సరైనోడు ఆల్సో. సో ఎక్సెప్ట్ అఖండ, ఐ డోంట్ లైక్ ఎనీ ఫిలిం ఆఫ్ హిస్. ఓకే, ఇది ఒక్కటి నోట్ చేసుకోండి. తర్వాత మాట్లాడుకుందాం బోయా గురించి. బోయా ఇస్ ఎ సెగ్మెంట్ సెగ్మెంట్. యాక్చువల్లీ. ఐ హ్యావ్ ఎ బోయా ఫ్యాన్, అతను తీసుకొస్తాను. ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ కాన్వర్సేషన్. ఓకే, సో చా నేను మంచి ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళిన, బికాస్ అమ్మారే ఆ లెవెల్ యాక్టింగ్ చూసిన తర్వాత వినయ విదయ రామ మీద ఎవరికైనా ఎక్స్పెక్టేషన్స్ హైలోనే ఉంటాయి, ఎందుకంటే రామ్ చరణ్ చేస్తున్నాడు. ఓకే ఫైన్, చూస్తున్నా. దెన్ ఆఫ్టర్ వినయ విజయ్ రామ థియేటర్ నుంచి బయటకు వచ్చినాక నా ఎక్స్ప్రెషన్ వాజ్ లైక్ రంగస్థలం వాజ్ ఏ మిస్టేక్. బై మిస్టేక్. రంగస్థలం వాజ్ ఏ బై మిస్టేక్ ఫిలిం. యాక్చువల్లీ ఇదిరా నీ అసలు రూపం, అలా అదే నీ రూపం అని ఫిక్స్ అయినా నేను. ఆ తర్వాత అనౌన్స్మెంట్ వచ్చింది RRR. ఓకే, సరే చూద్దాంలే ఏం చేస్తాడో. కానీ అండ్ అగైన్ ఇప్పుడు RRR ముందు కూడా మాట్లాడుకున్నా కానీ వినయ్ విజయ్ రామ నిజంగా అందరూ మర్చిపోతారు బ్రో, ఎవరు మాట్లాడుకోరు. రా రంగస్థలం చూసి రంగస్థలం తర్వాత RRR అని అంటారు. అంతే అంటారు, ఎవడన్నా అంటాడు, అది skip మధ్యలో కొట్టేస్తారు అది ఆటోమేటిక్గా. అది మర్చిపోవడమే బెటర్ బ్రో. అండ్ ఇప్పుడు ఎడిట్కి వచ్చిన తర్వాత నేను రంగస్థలం తర్వాత డైరెక్ట్ RRR సెగ్మెంటే పెడతా, ఇదంతా కట్ చేసేస్తా, టైం వేస్ట్ సెగ్మెంట్ ఇది, బ్రో మనకి ఇద్దరికి బూతులే పడతాయి. ఇద్దరికి ఇప్పుడు డైరెక్టర్ కి హీరోకి ఇద్దరికి అవి హిట్ హిట్ తర్వాత మూవీ అది. సరైనోడు డైరెక్టర్ హిట్, రంగస్థలం హీరో హిట్. కానీ అట్టర్ ఫ్లాప్ సినిమా అది. అట్టర్ ఫ్లాప్ అయింది బ్రో. అట్టర్ ఫ్లాప్ కూడా ఒక మంచి పేరు ఉంది, దాని డిజాస్టర్ కి అల్ట్రా అల్ట్రా డిజాస్టర్ అంటారు. జంజీర్ ఇస్ ఫార్ మోర్ బెటర్. హ్మ్. ఓకే, ద లెజెండ్ ఎంటర్స్ ద ఫేస్. బ్రో RRR. బీభత్సం ఒక ఇద్దరు హీరోస్ ని బ్యాలెన్స్ చేస్తూ తీసాడు, చాలా బాగా తీసాడు. కానీ అసలు రామ్ చరణ్ కి ఇంట్రడక్షన్ సీన్ పెట్టాడు బ్రో. అసలు ఆ ఫైట్ సీన్, ఆ నిజంగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, రామ్ చరణ్ ఆ స్టౌట్నెస్, అలా నించొని ఫైట్ చేస్తుంటాడు సింగిల్ హ్యాండెడ్ గా, బీభత్సంగా చూపించాడు రామ్ చరణ్ మాత్రం. దాంట్లో రామ్ చరణ్ కూడా ఆ ఫైట్ లో కూడా ఎక్స్ప్రెషన్స్ అన్ని, ఆ వాడిని వెతుక్కుంటూ వెళ్తాడు కదా స్టార్టింగ్ నుంచి. ఇటు పక్కన వీళ్ళు సేమ్, అసలు బ్యాక్గ్రౌండ్ మనకి అర్థమైపోతా ఉంటది. చెప్తున్నా, వాడు ఫ్రీడమ్ ఫైట్ కోసమే, కానీ ఈ వెపన్స్ కోసం అసలు ఇదంతా తెలియదు కదా స్టార్టింగ్ లో. అదంతా ఆ ఫేస్ లో పెట్టుకుంటాడు. మీరందరూ నాకు కావాల్సిన వాళ్ళే, నా వాళ్ళని నేను ఇప్పుడు ఎదిరించాల్సి వస్తుంది, కొట్టకూడదు, కానీ కొడితే గానీ నేను వీళ్ళ దృష్టిలో పడను అనేసి పెట్టుకొని మైండ్ లో ఆ ఎక్స్ప్రెషన్ పెట్టి స్టార్ట్ రెండు చేస్తాడు. ఎక్స్ప్రెషన్లు ఒకటే ఫ్రేమ్ లో చూపిస్తాడు. కనిపిస్తూ ఉంటది. అది స్టార్ట్ చేసిన తర్వాత కూడా నాకు ఎవరిని నేను హర్ట్ చేయదలుచుకోలేదు, నాకు వాడొక్కడు దొరికితే నాకు ప్రమోషన్ వచ్చేసిద్ది సంథింగ్. ఓకేనా, నాకు వాడొక్కడు కావాలి. మీరందరూ అడ్డు వస్తుంటే వాళ్ళని తొలగిస్తాడు తప్పితే కొట్టడు. ఐ మీన్ ఇంటెన్షనల్లీ కాదు, జస్ట్ తోసుకుంటూ వెళ్ళిపోతాడు. చాలా వరకు ట్రై చేస్తాడు దాన్ని. ఎవరిని ఏది ఎక్కువ చేయకుండా వాడు ఒక్కడి కోసం, ఒక్క టార్గెట్ కోసమే చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అదంతా చాలా బాగా తీసాడు. అది చెప్పలేకపోతున్నాను. ఆ ఎక్స్ప్రెషన్స్ పెట్టేది కానీ, డైరెక్టర్ తీసింది కానీ, తీసిన విధానం కానీ మొత్తం చూపిస్తూ చాలా బాగుంటది అది ఆ సీన్. యాక్చువల్లీ యాక్చువల్లీ అందులో రామ్ చరణ్ పొగడం కంటే నాకు ఇది ఒక ఇన్సిడెంట్ చెప్పాలని ఉంది ఆ RRR గురించి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అన్నమాట, వాడు పెద్దగా మూవీస్ చూడు, లైక్ మన మీద మూవీ బఫ్ లాగా వి బీన్ డిస్కసింగ్ అబౌట్ మూవీస్ అండ్ ఆల్. మూవీలో హీరో ఇలా ఉంటుంది, డైరెక్షన్ ఇలా ఉంటుంది, అది ఇదంతా వి ఆల్ డిస్కస్. కానీ హీఈస్ నాట్ ఎ మూవీ బఫ్ అన్నమాట. సో ఈ RRR మూవీ అనౌన్స్మెంట్లు వచ్చిన తర్వాత, లేకపోతే వర్కింగ్ స్టిల్స్ అవి ఇవి బయటకు వస్తున్నప్పుడు, మెల్లిమెల్లిగా ఒక సీన్స్ కొన్ని టీజర్స్ అలా అలా కొన్ని బయటకు వస్తున్నప్పుడు
వాడు ఇట్లా జెన్యున్ గా వాడికి ఉన్న నాలెడ్జ్ ప్రకారం చెప్పిన డిస్కషన్ లో వచ్చిన పాయింట్ ఏంటంటే, అరే పోయి రామ్ చరణ్ ఎన్టీఆర్ తో సినిమా తీస్తున్నాడు, ఎన్టీఆర్ యాక్టింగ్ ముందు రామ్ చరణ్ అసలు ఎవరు చూడరు, రామ్ చరణ్ అసలు సినిమాలో కనిపించని కూడా కనిపించడు, ఇట్ విల్ హర్ట్ రామ్ చరణ్స్ కెరియర్ ఏ లాట్ అని అంటుండేవాడు. బట్ లైక్ వాట్ ఈస్ ద వర్డిక్ట్? సినిమా మొత్తం హీరోయే మొత్తం రామ్ విను, చరణ్. మొత్తం విను కదా. దెన్ అది నాకు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ వేరే వేరే కాన్వర్జేషన్ లో కూడా సేమ్ థింగ్ చెప్పారు. ఎన్టీఆర్ పక్కన రామ్ చరణ్ యాక్టింగ్ అసలుగా కనిపించదు, దట్ టు రంగస్థలం ఒకటి చేంజ్డ్ ఏ లాట్, బట్ స్టిల్ 100% మారకపోయినా అక్కడక్కడ స్టిల్ పీపుల్ వుడ్ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్ కదా. దట్ టు యాక్టింగ్ విత్ ఎన్టీఆర్, అండ్ ఇండియా మొత్తంలో హీస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్స్ ఈ జనరేషన్ లో. అవును బ్రో. అలాంటి యాక్టర్ పక్కన రామ్ చరణ్ ఒప్పుకోవడమే చాలా డేరింగ్ స్టెప్, టు బి హానెస్ట్. కానీ కానీ అదే చెప్తున్నాను. వర్డిక్ట్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. హీ స్టూడ్ ఈక్వల్. ఇంకొన్ని ఈక్వల్ సీన్స్ లో కాదు, హీ డిడ్ బెటర్. హీ డిడ్ బెటర్. అండ్ ఆల్సో అంటే ఎన్టీఆర్ గురించి మనం మాట్లాడుకోకూడదు, ఎన్టీఆర్ అసలు యాక్టింగ్ గురించి మనం అసలు టచ్ చేయకూడదు ఈ దీంట్లో. ఎందుకంటే నో వన్ కెన్, ఐ మీన్ రామ్ చరణ్ కాంట్ బీట్ ఇట్ ఎనీవే. బట్ సినిమా చూసి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు లాస్ట్ కి, అంటే చాలా మంది ఎన్టీఆర్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఇప్పటికీ పెద్ద గొడవ ఏంటి అంటే, సినిమాకి హీరో ఎన్టీఆర్ కాదు రామ్ చరణ్ అని. ఎన్టీఆర్ ఇస్ జస్ట్ ఏ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం, కానీ రామ్ చరణ్ సినిమాకి హీరో, సినిమాకి ఎక్కువ హీరో అని ఎక్కువ చెప్పి పెట్టారు, ఎక్కువ హైలైట్ చేశారు, ఎక్కువ హైలైట్ చూపించారు. అసలు చేశారు అతను అని గొడవ అంత ఉంటది. యాక్టింగ్ రామ్ స్కోప్ చరణ్ ఉంది ఎన్టీఆర్ ఫ్యాన్, రామ్ చరణ్ కి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ఆ గొడవ ఉంటది. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏమో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటారు, మీ వాడు అసలు హీరోనే కాదు ఈ సినిమాకి, రామ్ చరణ్ హీరో అది ఇది అని చెప్పేసి. అది ఎందుకు ఆ అంటారు తెలుసా? లెవెల్లో యాక్టింగ్ చేసిండు ఆ ఆ మనిషి. ఆ లెవెల్లో యాక్టింగ్ చేస్తాడు. అండ్ ఇంకొకటి ఇట్ ఆల్ డిఫైన్డ్ బికాస్ ఆఫ్ వన్ సీన్ అనిపిస్తుంది నాకు. అది కూడా ఏంటంటే ఇంటర్వెల్ లో ఒక సీన్ ఉంటది. వాళ్ళిద్దరు ఫైట్ చేస్తున్నప్పుడు, ఒక ఛాన్స్ వస్తుంది అన్నమాట రామ్ చరణ్ కి, రామ్ క్యారెక్టర్ కి భీమ్ ని పొడిచేది. పొడవడు, దగ్గర దాకా తీసుకొచ్చి వీడు మావాడు వీని పొడవకూడదు అని చెప్పేసి ఆగిపోతాడు. రివర్స్ మళ్ళీ భీమ్ కి ఛాన్స్ వస్తుంది, బట్ భీమ్ పొడిచేస్తాడు. భీమ్ పొడి చేస్తాడు. అక్కడ మనం భీమ్ కొంచెం యూనో హిస్ ఫ్రమ్ ఒక ఆదిలాబాద్ లో ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చాడు. భీమ్ వాడికి మోసపోతాడు కాబట్టి ఆ భీమ్ కోపంతో మోసపోయిన పొడుస్తాడు. కోపంలో ఉన్నాడు. చాలా మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి భీమ్ లో. ఇక్కడ రామ్ చరణ్ ఆల్రెడీ తెలుసు వాట్ ఈస్ హిస్ ఎండ్ గోల్ అని చెప్పేసి. సో రామ్ చరణ్ పొడవలేదు ఇక్కడ. ఎప్పుడైనా ఎవడైతే పక్కోళ్ళని సేవ్ చేస్తాడో వాడినే హీరోలాగా పర్సీవ్ చేస్తాం, అది మన హ్యూమన్ నేచర్. ఎక్కడ రామ్ చరణ్ ఎన్టీఆర్ ని పొడవకుండా ఒక మెట్ ఎక్కేశాడు. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ ద సాంగ్ ఆల్సో, నాటు నాటులో. కావాలని భీమ్ కోసం రామ్ ఓడిపోతాడు. అండ్ అక్కడ మళ్ళీ సినిమా ఇంకొక అంతా అదే మెట్ జరుగుతుంది. ఎక్కేశాడు. ఇంకొక దగ్గర చూస్తే రామ్ ఫ్లాష్ బ్యాక్ అంతా తెలుసుకున్న తర్వాత వాట్ డస్ ఎన్టీఆర్ సే, నేనున్నా అమ్మా, ఆయన ఇంత మంచోడని నాకు తెలియదు, నేను ఆయన వెనక నేను ఎప్పుడు ఉంటాను అనే డైలాగ్, అనేలాంటి డైలాగ్ ఉంటది అక్కడ. అంటే లైక్ ఆ రాముడికి నేను హనుమంతుణ్ణి అనే కైండ్ ఆఫ్ డైలాగ్ ఉంటది అక్కడ. వేర్ ఇఫ్ 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 ట్రిపుల్ ఆర్ ఈజ్ రామాయణం, రామ్ ఈజ్ రామ్ చరణ్ అండ్ హనుమాన్ ఈజ్ ఎన్టీఆర్. Where if in Ramayana, where Ram is the leader of the film and Hanuman is one of the character of the film. Andukani that happened. ఆ ప్యారల్స్ వచ్చేసాయి. బట్ అగైన్ ప్యారల్స్ వచ్చేసరికి ఇట్ హ్యాపెండ్. బట్ అగైన్ ఐ థింక్ నా ఒపీనియన్ అయితే ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. జస్ట్ క్యారెక్టరైజేషన్స్ ప్రకారం డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. నువ్వు ఒక హాలీవుడ్ మూవీ టెంప్లెట్ చూసుకుంటే ఇలాంటి రెండు క్యారెక్టర్స్ ఉన్నప్పుడు ఇద్దరిని లీడ్ లానే కన్సిడర్ చేస్తారు. మన ఇండియన్ ఇప్పుడు ఆలోచించుకుంటే ఎన్టీఆర్ కి బ్యాక్ స్టోరీ ఉండదు. అదే రామ్ చరణ్ కి బ్యాక్ స్టోరీ ఉంటది, సినిమాలో చూపిస్తాడు, ఉంటది. ఎన్టీఆర్ కి బ్యాక్ స్టోరీ ఉన్నా కూడా చూపించరు, అంత హై లెవెల్లో చూపించరు ఆయన బ్యాక్ స్టోరీని. జస్ట్ హై లెవెల్లో చూపించేది ఆ గోండు జాతిలో ఒక పాప ఉంది, ఆ పాపని కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసారు, ఆ పాపని ఎన్టీఆర్ కాపాడతాడు. దాట్స్ ఇట్, దాట్స్ ద ఓన్లీ బ్యాక్ స్టోరీ ఎన్టీఆర్ హ్యాస్. కానీ వాట్ రామ్ చరణ్ హ్యాస్, లైక్ రామ్ చరణ్ కి చిన్నప్పటి నుంచి షూటింగ్ ఏ లెవెల్లో వచ్చు అనే లెవెల్ నుంచి చూపిస్తాడు సినిమాలో. అర్థమైందా? కాబట్టి
in every step, Ram Charan's character is also dominated, and he also tried to dominate NTR in acting wise also అని నా ఫీలింగ్. ఎందుకు అంటే లైక్ ఇప్పుడు మనము రీసెంట్ గా ఆ RRR మేకింగ్ కూడా వచ్చింది అవును. నెట్ఫ్లిక్స్ లో. మీరు చూస్తే కనుక దాంట్లో నాకు సినిమా కన్నా మేకింగ్ ఇంకా బాగా నచ్చింది. ఎందుకో నాకు తెలియదు, బట్ ఎందుకో లైక్ బికాస్ ఇందాక మళ్ళీ బ్రో మంజునాథ్ బ్రో చెప్పినట్టు ఒక సీన్ ఓపెనింగ్ సీన్ లో ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చేటప్పుడు మనకి మేకింగ్ లో ఆ షాట్ చూపిస్తారు. ఏంటి అంటే ఐ షాట్ ఐస్ కదా. లోపల ఐస్ లోపల ఆ మనుషులందరినీ చూస్తున్నట్టు కెమెరా ఐ క్లోజ్అప్ పెట్టినప్పుడు యూ హ్యావ్ టు యాక్ట్ విత్ ఐస్ వేర్ హీ డస్ ఎ బ్రిలియంట్ యాక్టింగ్ దేర్. ఆ అదే ఫైర్ ని అంటే ఐతోని యూ హ్యావ్ టు షో కంపాషన్ ఆన్ యువర్ పీపుల్, యూ హ్యావ్ టు షో ఫియర్స్ ఆన్ యువర్ పీపుల్ యాజ్ వెల్ యాజ్ బ్రిటిష్. He has to show 3 different expressions with eye, which he nailed it అంట. అండ్ మనం అందరం అది విఎఫ్ఎక్స్ షాట్ అనుకున్నాం, బట్ ఇట్స్ ఎ రియల్ షాట్ అంట. రియల్ షాట్ చెప్పాడు. ఇట్స్ నాట్ ఎ సీజీ షాట్, ఇట్స్ ఇట్స్ నాట్ ఎ సీజీ షాట్, ఇట్స్ ఎ రియల్ షాట్. అది అసలు మైండ్ పోయే థింగ్ అది. బ్రో అదే ఇప్పుడు ఆ క్యారెక్టర్ మీరు తీసుకుంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు ఎన్టీఆర్ అందరికీ ఆ ఫ్రీడమ్ ఫైట్ లో ఏంటి అందరం ఫైట్ చేస్తాం, ఓకేనా. ఇప్పుడు అందరికీ ఎవరో ఒక పర్సన్ కోల్పోయేది ఉంటది, లేదంటే ఏదో ఒక రీజన్ అంటే అంత మనం మన దేశం కోసం ఫైట్ చేస్తాం. ఇప్పుడు రామ్ చరణ్ కి అదొక్కటి కాకుండా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది, వాళ్ళ ఫాదర్ స్టోరీ ఉంది, ఆ పీపుల్ ఉన్నారు, హీఈస్ ఆల్సో లిటరేట్. ఇప్పుడు ఎన్టీఆర్ వచ్చేసరికి ఇల్లిటరేట్, అడవి నుంచి వచ్చాడు. కానీ రామ్ చరణ్ లిటరేట్, సో హీ నోస్ ఏది ఇంపార్టెంట్, ఏది ఏ సిచ్యువేషన్ లో చేయాలి అనేది బాగా చూపిస్తాడు. ఇప్పుడు ఆ డాన్స్ సీన్ లో కానీ లేదంటే ఆ ఈ ఫైట్ సీన్స్ లో కానీ తనకు తెలుసు, ఆ వాల్యూస్ తెలుసు. ఆ వాల్యూస్ తెలిసిన వాడు ఎలా యాక్ట్ చేస్తాడు అనేది రామ్ చరణ్ పుల్ చేశాడు. అండ్ మనము మగధీర అండ్ RRR ప్యారల్స్ తీసుకొస్తే, మగధీర సినిమా ఇప్పటికీ మనం మగధీర గురించి ఎందుకు మాట్లాడుకుంటాము అంటే, ఏ సెగ్మెంట్ లో మాట్లాడుకుంటాము అంటే, వెన్ వీఆర్ ట్రైంగ్ టు టాక్ అబౌట్ రాజమౌళి, వీ టాక్ అబౌట్ మగధీర. వీ వోంట్ టాక్ అబౌట్ రామ్ చరణ్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ మగధీర. బట్ వీ టాక్ అబౌట్ ఓన్లీ రామ్ చరణ్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ RRR. అంటే రాజమౌళి కన్నా ఎక్కువ మనము రామ్ చరణ్ గురించి మాట్లాడుకుంటాం, కంపేరింగ్ ప్యారల్స్ తీస్తే రెండింటి గురించి. అర్థమైందా? I understand what you're trying to tell, but again, Rajamouli is Rajamouli. At least he took that movie internationally. Comparison గురించి కాదు. I'm not taking out any comparison here. The only comparison is మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్టు మగధీర గురించి మాట్లాడుకున్నప్పుడు he didn't got that much recognition. బట్ ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటే ఈవెన్ ఈ సినిమా ఇప్పుడు మగధీర వరల్డ్ వైడ్ వెళ్ళలేదు, గ్లోబల్ వైడ్ వెళ్ళలేదు, బట్ RRR వెళ్ళినప్పుడు అఫ్ కోర్స్ లెజెండరీ డైరెక్టర్స్ అందరూ రాజమౌళి గురించి మాట్లాడినా, పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ టాక్డ్ ఓన్లీ అబౌట్ రామ్ చరణ్, ఓన్లీ అబౌట్ హిస్ యాక్టింగ్. If you look at all the videos that are out about RRR, మనకి ఎక్కడ చూసినా దిస్ గాయ్ కాల్డ్ రామ్ చరణ్, దిస్ చార్మింగ్ గాయ్ కాల్డ్ రామ్ గురించే మాట్లాడుకుంటున్నారు. That's the impact he has created. He created a lot of impact and it boosted his fan following, career arc, అన్ని ఒక రేంజ్ కి తీసుకెళ్ళాయి. నెక్స్ట్ ఇప్పుడు గేమ్ చేంజర్. ఇంత మాట్లాడుకొని మనం గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకోకుండా క్లోజ్ చేస్తే ఇట్ వోంట్ బి ఏ గుడ్ థింగ్. యాక్చువల్లీ గేమ్ చేంజర్ ఆల్సో అగైన్ వెరీ దిస్ ఈస్ మై ఒపీనియన్. గేమ్ చేంజర్ అనౌన్స్ చేసినప్పుడు శంకర్ లాస్ట్ కపుల్ ఆఫ్ మూవీస్ చూసిన తర్వాత ఐ లైక్ శంకర్. నేను తమిళ్ డైరెక్టర్ అని ఎవరిని పొగడాను కానీ ఐ థింక్ శంకర్ ఈస్ దట్ వన్ డైరెక్టర్ హూ వీ కెన్ ప్రేజ్ అన్నమాట. చిన్నప్పటి నుంచి అసలు ఐ థింక్ హీ మేడ్ వెరీ గుడ్ మూవీస్. వి బీన్ అగైన్ ఐ థింక్ హీ ఈస్ ద ఫస్ట్ ఓజీ పాన్ ఇండియన్ డైరెక్టర్. జస్ట్ గోయింగ్ త్రూ బ్యాడ్ ఫేస్ అనిపిస్తుంది. నాకు తమిళ మూవీస్ అంటే చాలా ఇష్టం బ్రో. డైరెక్టర్స్ స్టోరీస్ చాలా బాగా చేస్తారు.
డిఫరెంట్ ఇదే డిఫరెంట్ ఇది ఒక యాక్టర్స్ కూడా పర్సెప్షన్ ఓకే బాగున్నారు. అక్క ఓకే ఓకే మనకి. నువ్వు ఇది చెప్పు, ఒక నువ్వు కంటిన్యూ పర్సెప్షన్ చెప్పు, అంతే మనకి. నువ్వు చెప్పు శంకర్, కమాన్, గేమ్ చేంజర్. సో శంకర్ లాస్ట్ 3-4 మూవీస్ నుంచి హీస్ హిస్ మూవీస్ వేర్ నాట్ బీన్ వెరీ సక్సెస్ఫుల్ కదా. గేమ్ చేంజర్ అనౌన్స్ చేయగానే దొబ్బింది సినిమా, మనోడు ఎందుకు పోయి ఆ సినిమా తీస్తున్నాడు, అయిపోయాడు అన్న ఒపీనియనే ఉండే నాకైతే. ఆ ఒపీనియన్ మొన్న ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం మారింది. కొంచెం శివాజీ గుర్తొచ్చింది నాకు ట్రైలర్ చూస్తుంటే. శివాజీ ఈజ్ అ గుడ్ మూవీ, ఇట్ వర్క్డ్ అవుట్ వెల్, బాగా అనిపిస్తుంది నాకు. ఐ లైక్ ఇట్. కామెడీ ఉంటుంది, మంచి స్టోరీ లైన్ ఉంటుంది, క్లైమాక్స్ బాగుంటుంది. ఓవరాల్ ఐ థింక్ ఇట్స్ ఏ వెల్ మేడ్ మూవీ, కమర్షియల్లీ వెల్ మేడ్ మూవీ. Likewise, I feel Game Changer is also going to be like Shivaji, fun, commercial, viable, good time pass మూవీ. ఏదో క్రింజ్ మూవీ చూసిన ఫీలింగ్ రాకుండా ఒక మంచి ఫన్ మూవీ చూసిన ఫీలింగ్ వస్తుంది అనిపిస్తుంది. రిలీజ్ అయిపోయిన తర్వాత విల్ కనెక్ట్ బ్యాక్ అండ్ సీ ఇఫ్ శంకర్స్ మ్యాజిక్ ఈస్ మార్క్ ఇస్ గాన్ దేర్, ఆర్ యా. హిస్ మార్క్ ఈస్ స్టిల్ దేర్, హిస్ వాజ్ జస్ట్ గోయింగ్ త్రూ బ్యాడ్ టైమ్ అన్నది విల్ వెయిట్ అండ్ సీ ఆఫ్టర్ ద మూవీ. మీరు Songs, అన్నట్టు except Jaragande Jaragandi, I like the rest of the songs also. They're also nice. నాకు మై పర్స్పెక్టివ్ ఆన్ గేమ్ చేంజర్ అగైన్, జస్ట్ బికాజ్ ఇది మన టాపిక్ ఓన్లీ బికాజ్ రామ్ చరణ్ కాబట్టి, దేర్ ఆర్ ఆస్పెక్ట్స్. Hmm. యాక్చువల్లీ మనం ఒక చిన్నది మర్చిపోయినాము మధ్యలో. Hmm. ఆచార్య అనే ఒక కళాఖండం వచ్చింది, బట్ వచ్చింది బట్ లెట్స్ నాట్ టాక్ అబౌట్ ఇట్. నేను దాన్ని అది ఇట్లా, కూడా మర్చిపోవాలి. ద ఓన్లీ థింగ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇట్ ఈస్, ఆచార్యలో ద ఓన్లీ బెస్ట్ థింగ్ ఇన్ ఆచార్య ఈజ్ రామ్ చరణ్. ఈ సిద్ధ క్యారెక్టర్ వల్లనే ఆ సినిమాని కొంత గొప్ప మనం గుర్తుపెట్టుకుంటున్నాం. ఆయన ఉన్నంతసేపు సినిమా బాగుంటది. అండ్ హీ డామినేటెడ్ చిరంజీవి. చిరంజీవి యాక్టింగ్ ని డామినేట్ చేసిండు. నేను ఆ సినిమా చూడలేదు, ధైర్యం చేయలేకపోయినా, నాకు తెలియదు. నేను చేశాను, నేను ఆ ధైర్యం నేను చేశాను. చూసాను. అండ్ ఇట్స్ నాట్ ఎ వెరీ గుడ్, ఇట్స్ నాట్ ఎ గుడ్ ఫిల్మ్ ఎట్ ఆల్, బట్ ద ఓన్లీ గుడ్ థింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ సిద్ధ. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ మీద నా పర్స్పెక్టివ్, ఇనిషియల్గా టీజర్ చూసినప్పుడు లేదా దానికి ముందు కూడా నాకు నాకు టు బి ఆనెస్ట్ నాకు కూడా ఏం హైప్ లేదు సినిమా మీద. బట్ ట్రైలర్ చేంజ్ మై హైప్ కంప్లీట్లీ. ట్రైలర్ తర్వాత నా హైప్ వేరే లెవెల్కి వెళ్ళిపోయింది యాక్చువల్లీ. ఎందుకు అంటే ఆ శంకర్ స్టైల్ అండ్ రామ్ చరణ్స్ యాక్టింగ్ నేను క్లియర్ కట్గా ట్రైలర్లో చూసా. ఎట్లా అంటే దేర్ ఆర్ ఎ కపుల్ ఆఫ్ సీన్స్ వేర్ రామ్ చరణ్ ఓల్డ్ క్యారెక్టర్, అదే వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు దేర్ ఆర్ సమ్ క్లోజ్అప్ సీన్స్ అండ్ వాళ్ళ, నేను 0.25లో చూసా కాబట్టి అక్కడ హీ నెయిల్డ్ ఇట్ మ్యాన్. అది మనం అదొకటి. అండ్ కొన్ని కొన్ని సీన్స్ లైక్ వేర్ హీ షోయింగ్ ఫియర్స్, అంటే కోపము బాధ ఒకటే ఒకటే దీంట్లో చూపించే కొన్ని కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. వేర్ ఓకే ఫైన్, లైక్ హీఈస్ డూయింగ్ ఇట్ అనే స్టాంప్ అని అయితే తీసుకొచ్చేసాడు రామ్ చరణ్. సో ఐ థింక్ రామ్ చరణ్ డిడ్ జస్టిస్ ఫర్ గేమ్ చేంజర్ టిల్ నౌ, అట్లీస్ట్ ఫర్ ద కంటెంట్ దట్ వీ హ్యావ్. సినిమా చూసిన తర్వాతే మనం చెప్పుకోగలం ఇంకా ఇంకా ఫర్దర్గా, బికాజ్ ఈ హ్యాస్ లైక్ 3 to 4 లుక్స్ అనుకుంటా సినిమా మొత్తంలో. 4 అవును. డిఫరెంట్ లుక్స్. లైక్ ఒక బియర్డ్ లుక్ ఉంది, అండ్ ఐపీఎస్ ఒక లుక్ ఉంది, ఐపీఎస్ లుక్, ఐఏఎస్ లుక్ రెండు ఉన్నాయి సినిమాలో. ఫార్మర్, అండ్ పొలిటీషియన్. అండ్ పొలిటీషియన్ లుక్ కూడా, అండ్ ఒక ఫార్మర్ లుక్ లో అయితే సూపర్ ఉన్నాడు. అండ్ పీపుల్ ఆర్ ఆల్సో సేయింగ్ లైక్, అంటే లైక్ తమన్ అండ్ ఆల్ ఆర్ సేయింగ్ ద కెమిస్ట్రీ బిట్వీన్ అంజలి అండ్ రామ్ చరణ్ ఇన్ దట్ పాత లుక్ విల్ బి నైస్ అని అంటున్నారు. సో ఇవన్నీ కూడుకొని ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ హైప్. అంటే గేమ్ చేంజర్ ఇస్ వెరీ అన్ప్రెడిక్టబుల్. చూద్దాం. అంటే శంకర్ గురించే మాట్లాడుకోవాల్సి వస్తే, ఎక్సెప్ట్ ఫర్ భారతీయుడు 2, ఐ లైక్ ఆల్ హిస్ ఫిలిమ్స్. దిస్ మైట్ బి అ కాంట్రవర్షియల్ థింగ్, బట్ నాకు ఐ ఇష్టం. చాలా మందికి ఐ నచ్చదు, నాకు ఐ ఇష్టం. 2.0 ఇష్టం. అంటే 2.0 ఈజ్ బేరబుల్, ఇట్స్ నాట్ అన్బేరబుల్. చాలా మంది అన్బేరబుల్ మూవీ అంటారు దాన్ని, బట్ 2.0 ఈజ్ బేరబుల్. బట్ భారతీయుడు 2 వాజ్ అన్బేరబుల్. ఓకే, అండ్ అది దట్ వాజ్ మై టేక్. సో స్టిల్ అయినా కొంచెం ఆ తక్కువ ఒక ఒక భయం ఏంటి అంటే,
శంకర్ వాజ్ ప్యారలీ మేకింగ్ బాజేడు అండ్ గేమ్ చేంజర్. ఏమన్నా అక్కడ ఏమన్నా నెగ్లిజెంట్ అయ్యాడా, నెగ్లెక్ట్ అయ్యాడా శంకర్ అనే ఒక చిన్న భయం తప్ప, ఐ హ్యావ్ ట్రస్ట్ ఆన్ కార్తిక్ సుబ్బరాజ్, హూ గేవ్ ద స్టోరీ ఫర్ దిస్ ఫిలిం. ఆయన ఫిలిమ్స్ నాకు ఇప్పటివరకు అన్ని ఫాలో అయినా కార్తిక్ సుబ్బరాజ్వి, అండ్ హీ స్టోరీస్ ఆర్ లైక్ టాప్ నాచ్. సో he's one of the best directors in Tamil now, as of now. Writer directors in Tamil. So that's my hype on Game Changer. అదే బ్రో, మంజు బ్రో, మంజు నువ్వు బ్రో. ఏదో చెప్తానుండే చెప్పు. ఆ, అదే ఈ భారతీయుడు 2 చూసిన తర్వాత వచ్చిన తర్వాత చాలా భయం వేసింది. అమ్మో నెక్స్ట్ రామ్ చరణ్ ఏమైపోద్ది అనేసి. ఈ నిజంగా ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత, టీజర్ వచ్చిన తర్వాత ఓకే, ఏదో కొడుతుంది సీనా అన్నట్టే ఉంది. కానీ Hmm. ట్రైలర్ వచ్చిన తర్వాత మాత్రం ప్రతిదీ అన్ని ఆస్పెక్ట్స్ చూపించేశాడు కదా. హీరో గానీ, లేదంటే ఆ జరుగుతున్న ఆ సీన్స్ గానీ, సాంగ్స్ గానీ, మొత్తం సెట్ ఇవన్నీ. మీరు అన్నట్టు ఏదైనా నెగ్లెక్ట్ చేశాడా అని అనిపించే టైంలో ఈ ట్రైలర్ రావడం వల్ల, లేదు ఉంది, కొడతాడు ఖచ్చితంగా, ఏదో చేంజ్ అవుతుంది అనేసే ఉంది నాకు కూడా. ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, మొత్తం ఆ డైలాగ్స్ ఇవన్నీ చూసిన తర్వాత, ఇంకా లుక్స్ కూడా, రామ్ చరణ్ లుక్స్ చూసిన తర్వాత, ఒకటి ఆ హెలికాప్టర్ లోంచి వచ్చే లుక్ చూసారు కదా, లుంగి కట్టుకొని సమరస్ కత్తి వాడుతానా పట్టుకొని. మాస్. అది చాలా బాగా అనిపించింది, ఆ ఓల్డ్ లుక్ కూడా. I think this entire conversation overall was very nice. Overall, నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఎవరు అడిగినా యునానిమస్లీ ఒప్పుకునే పాయింట్ ఏంటంటే, టు స్టార్ట్ విత్ ఐ థింక్ రామ్ చరణ్ ని కొంచెం జనాలు ఈజ్ నాట్ ఎ వెరీ గ్రేట్ యాక్టర్. లక్కీగా పూరి అండ్ ఎస్ఎస్ రాజమౌళి చేతిలో పడ్డారు కాబట్టి కెరియర్ స్టార్టింగ్ లోనే 2 హ్యూజ్ బ్లాక్ బస్టర్ చూశాడు. దాని తర్వాత స్టోన్ ఫేస్ యాక్టింగ్ తోటి నెట్టుకొస్తున్నాడు. నెపో కిడ్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే చాలా సంవత్సరాలు చూశారు. అట్లనే చూస్తూ వస్తుండే. రంగస్థలం వాజ్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ చేంజింగ్ దట్ ఒపీనియన్, అండ్ దెన్ RRR చేంజ్డ్ ఇట్ ఆల్. నౌ ఎవ్రీబడి విల్ అగ్రీ హీఈస్ ఎ గ్లోబల్ స్టార్. ఎంత కాదనుకున్నా గేమ్ చేంజర్ కి ఈజీగా 500 కోట్లు అయితే వచ్చేస్తాయి, షోయింగ్ హిస్ వచ్చేస్తాయి స్టార్ పవర్. సినిమా బాగుందంటే క్లోజ్ టు 1000, మినిమం. యావరేజ్ ఉన్న 500 దాటుతాయి దేవరాకు అదే వచ్చినట్టు. అదే ఆ, అదే కదా నా క్వశ్చన్ అదే కదా. ఇప్పుడు. దేవరానే 500 కొట్టిందంటే పక్కా కొడుతుంది. యా, పక్కా కొట్టేస్తుంది 500+. ఎందుకంటే దేవరా ట్రైలర్ గొప్పగా ఏమి ఉండదు, వేస్ట్ ఉంటుంది. ఓకే, దేవరా దేవరా నో గురించి మళ్ళీ అఫెన్స్, సెపరేట్ నో గా అఫెన్స్ ఫర్ మాట్లాడవచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఐ స్టిల్ పవన్ లవ్ కళ్యాణ్ ఎన్టీఆర్. రిలీజ్ ఈవెంట్ అప్పుడు నూతన ఐ సంవత్సరంలో స్టిల్ మరి ఐ బ్లాక్ స్టిల్ బస్టర్ లవ్ చేయండి. ఎన్టీఆర్, బట్ దేవరా ఇస్ నాట్ ఎ గుడ్ ఫిల్మ్. ఎస్, ఐ అగ్రీ. సో ఓవరాల్ గా ఒపీనియన్ మారిపోయింది. ఐ థింక్ ఐ రియలీ విష్ హీ కీప్స్ గ్రోయింగ్ లైక్ దిస్. మెల్లిమెల్లిగా హాలీవుడ్ లో కూడా జెండా పాకేయాలి. ఎలాగో కొద్ది మంచిగా రికగ్నైజేషన్ వచ్చింది, చాలా హాలీవుడ్ ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాడు RRR తర్వాత. ఐ హోప్ టు సీ హిమ్ ఇన్ అండ్ కంప్లీట్ హాలీవుడ్ యాక్షన్ మూవీ సూన్. లెట్స్ సీ. లైక్ ధనుష్ ఈస్ Hope డూయింగ్. so. Hmm. ధనుష్ ఓన్లీ డిడ్ 1 కదా? అవును. లేదు, ఎక్కువ చేసాం. లేదు, హీ 2 డిడ్ 2 అనుకుంటా. మూవీస్ యాజ్ ఆఫ్ ఐ నో. 2 మూవీస్, 2 ఒకటేమో మూవీస్. గ్రే మ్యాన్ లో ఒక చిన్న రోల్ ప్లే చేశాడు, దట్ ఫైటర్ రోల్, అండ్ హీ డిడ్ ఏ దట్ మెజిషియన్ కైండ్ ఆఫ్ మూవీ. Hmm. ఇట్స్ ఏ రామ్ కామ్. అది ఫుల్ లెంత్ ఫిలిం అది. ఇట్స్ ఫుల్ అది లెంత్ మూవీ. సంథింగ్ ఫ్రాన్స్ ఏదో ఉంటుంది సినిమా పేరు, సంథింగ్ యా, ఏదో పేరు ఫ్రాన్స్ గుర్తులేదు, ఉంటుంది. బట్ ఐ థింక్ హీ డిడ్ 2 మూవీస్. యా, నో, ఐ వాంట్ టు బాగుంటుంది. సీ రామ్ చరణ్ ఇన్ లైక్ ఏ ప్రాపర్ మార్వెల్ కైండ్ ఆఫ్ యాక్షన్ మూవీ. ఇఫ్ మార్వెల్ ఇస్ మార్వెల్ కాస్టింగ్ కాదు కానీ, మార్వెల్ కాదు కానీ లైక్ అట్లీస్ట్ మార్వెల్ ఇస్ కాస్టింగ్ an Indian superhero, I want them to cast Ram Charan. నో ఐ Okay. వుడ్ సే ధనుష్. No, Ram రానా బ్రో. Charan. Only Telugu heroes. అరే Or Ram Charan. నువ్వు వెళ్ళిపో రానా పక్కన, వెళ్ళిపో నువ్వు కాల్లో నుంచి. రానా కెన్ గో ఇన్ టు మార్వెల్. Yes, రానా Rana can go. రానా పొటెన్షియల్ ఉంది. బట్ ఒకటి చెప్పండి, ఇఫ్ యూ వాంట్ టు సీ రామ్ చరణ్ ఇన్ వన్ కైండ్ ఆఫ్ రోల్, వాట్ ఇట్ వుడ్ బి లైక్, సంథింగ్ విచ్ డిడ్ డూ సో ఫార్. రామ్ చరణ్ Hmm. అన్ని చాలా కష్టమైపోతుంది bro. పీరియాడిక్ చేసేసినాడు. Hmm. రామ్ చరణ్ ని ఒక సినిమాలో విలన్ గా చూడాలని ఉంది నాకు ఎందుకో. లైక్ ఎ సైకో విలన్. సైకో విలన్ కాదు,
విలన్స్ అంటే కమర్షియల్ విలన్ కూడా కాదు, లైక్ హౌ సంతానం లాగా. విక్రమ్లో సంతానం కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటే లైక్ కైండ్ ఆఫ్ కామెడిక్ విలన్. మేబీ నాని ఒకటి చేశాడు గుర్తుందా? వి వి. ఎస్. వద్దులే. ఓకే సో నాని నో acting నో బాగానే నో నో ఉంటుంది. నో నువ్వు చెప్పు బ్రో, నీకు ఎట్లాంటి రోల్లో చూడాలని, సంథింగ్ విచ్ హీ డిడ్ డూ సో ఫార్. పీరియడిక్ అయితే కాదు బ్రో అసలు. అంటే మరి అది నాకు యాక్టింగ్ బాగా చేశాడు కానీ ఆ గెటప్ చూసి చూసి అది అయిపోయింది మనకి. మేబీ లైక్ ఫుల్ లెంత్ యాక్షన్, హాలీవుడ్ యాక్షన్ ఉంటది కదా అలాగా. హాలీవుడ్ యాక్షన్ ఉంటే యాక్చువల్లీ హీస్ డూయింగ్ ద స్పోర్ట్స్ డ్రామా నౌ. అది కూడా నాకు ఎప్పటి నుంచో అనిపిస్తుండే చూడాలని. నెక్స్ట్ బుచ్చిబాబుతో తీసే స్పోర్ట్స్ డ్రామా అంట. నాకు యాక్చువల్లీ స్పోర్ట్స్ డ్రామా అన్నామని చెప్పి చెప్పట్లేదు, నాకు ఆల్రెడీ ఇదే చెప్దామని ప్రిపేర్ అయి ఉండే నేను. ఐ వాంట్ సీ హిమ్ ఇన్ ఎ బయోపిక్. అది విరాట్ కోహ్లీ బయోపిక్. అండ్ Okay. జూనియర్ ఎన్టీఆర్ ని రోహిత్ శర్మ బయోపిక్ లో చూడాలని ఉంది. ఇద్దరు ఎట్లాగో బెస్ట్ ఫ్రెండ్స్, అండ్ ఇద్దరు కొంచెం గమనిస్తే కొంచెం సిమిలర్ ట్రేట్స్ కూడా ఉంటాయి. అవును. జూనియర్ ఎన్టీఆర్ కొంచెం రోహిత్ శర్మ లాగా, రామ్ చరణ్ Mm. కొంచెం విరాట్ కోహ్లీ లాగా. ఎనీవేస్ వి నో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అండ్ సంథింగ్ ఇలా కరెంట్లీ ఎవరు అన్నారు బ్రో, రామ్ చరణ్ అన్నాడా లేదంటే ఎవరు అన్నారు విరాట్ రామ్, అది నాట్ రామ్ చరణ్, రామ్ పోతినేని అన్నాడు. ఆయనని చాలా సార్లు చాలా మంది రామ్ కోహ్లీ లాగా కొంచెం షేడ్స్ ఉన్నాయి, యూ షుడ్ బి ద వన్ టు బి కాస్ట్, లైక్ టు బి కాస్టెడ్ ఇన్ ద రోల్ ఆఫ్ కోహ్లీ అని తనకి వాళ్ళ ఫ్రెండ్స్ చాలా సార్లు చెప్పారు అని చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో రామ్ పోతినేని. బట్ యూ అగ్రీ రామ్ పోతినేని ఆల్సో లుక్స్ ఎ లిటిల్ లైక్ కోహ్లీ, హెయిర్ స్టైల్ అండ్ ఆల్. కొంచెం సన్నగా ఉన్నప్పుడు, ఇప్పుడు అదేంటి స్కంద కోసం కొంచెం లావయ్యాడు కానీ సన్నగా ఉన్నప్పుడు కొంచెం బాగా సింక్ అయ్యేటట్టు ఉండేది. బట్ రామ్ చరణ్ ఆల్సో విల్ బి వెరీ సూటబుల్ అనిపిస్తుంది, కొంచెం నాకు లీన్ అవుట్ అవుతుంది. ఆఫ్ టాపిక్ కానీ నాకు బోయపాటి సినిమాలు చూస్తే మనం అసలు ఇండస్ట్రీలో నెంబర్ 1 సినిమాలు తీయొచ్చు అనే ఫీలింగ్ వస్తుంది తెలుసా బోయపాటి సినిమాలు చూస్తే. కట్ చేసేది. అదే కదా. యా బట్ ఐ వాంట్ సీ దట్ బయోపిక్. అబ్బా, అది ఇద్దరు చేయాలి, ఇద్దరు ఆ రెండు బయోపిక్లు ఒకేసారి రావాలి. బయోపిక్ యూనివర్స్, ఇదొక మూవీ అమ్మో. సెపరేట్, అదొక మూవీ సెపరేట్, ఇద్దరు కలిపి ఒక మూవీ. చేయాలి. ఏమో ఆశ. అవుతుందేమో ఫ్యూచర్ లో, చూద్దాం. Who knows? Anyways, NTR also did not do a biopic so far. Kohli also did not do a biopic so far. Any of the Telugu's leading heroes didn't do a biopic so far. బయోపిక్స్ ఆయన బాలయ్య చేశాడు కదా ఎన్టీఆర్ బయోపిక్. Okay, next. Let's conclude. ఓకే, మీరే కన్క్లూడ్ చేయండి. ఓకే, ఇప్పటివరకు ఎపిసోడ్ చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ we just wanted to convey how our opinions changed on Ram Charan throughout the years. I think unanimously ఇండస్ట్రీలో, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆడియన్స్ అందరూ కూడా హై లెవెల్ విల్ అగ్రీ విత్ ఇట్. I also we're expecting a lot to see from Ram Charan. And for now we are signing off from this episode. సో ఫార్ మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ subscribe to our channel and please share this video with your friends. And thank you all. We'll be coming back soon with another interesting episode. Bye bye.